చాలా ధన్యవాదాలు సార్. మీకు ఈ అవకాశం దొరికినందుకు చాలా చాలా ధన్యవాదాలు సార్. ఎందుకంటే నాకు రెండోసారి ప్యానెల్‌లో ఛాన్స్ దొరికింది. సో, థాంక్ యూ వెరీ మచ్ సార్. థాంక్ యూ సార్ అందరికి. సో, ఈ ప్లాన్ స్టార్ట్ చేసే ముందు ఫస్ట్ మై సెల్ఫ్ మై ఇంట్రడక్షన్ సార్. సో, నా పేరొచ్చి దయాకర్ సార్. నేను ఇండియన్ ఆర్మీలో 26 ఇయర్స్ సర్వీస్ చేసినాను. దాని తర్వాత దాంట్లో ఎళ్లి బాంబ్ స్క్వాడ్రన్‌లో స్పెషలిస్ట్‌గా చేసినాను. డిగ్రీ కంప్లీట్ చేసుకొని జీహెచ్ఎంసీలో రిటైర్మెంట్ అయిపోయి జీహెచ్ఎంసీలో చేస్తున్నాను సార్. జీహెచ్ఎంసీ ఇది నాదొక ప్రొఫైల్ ఇది. సో, నేను బాంబ్ స్పెషలిస్ట్ బాంబ్ స్క్వాడ్‌గా కూడా చేశాను. ప్లస్ ఇన్‌స్ట్రక్టర్‌గా కూడా చేసినాను. చేసిన తర్వాత ఎన్నో గ్యాలంటరీ అవార్డ్స్ తీసుకున్నాను. బెస్ట్ బెస్ట్ ఇన్‌స్ట్రక్టర్ రికార్డ్స్ తీసుకున్నాను సార్. దాని తర్వాత రిటైర్ అయిపోయినాను. 2019లో రిటైర్ అయినాను సార్. 19లో రిటైర్ అయిన తర్వాత స్టార్టింగ్ మెట్రోలో చేసినాను సార్. మెట్రో సూపర్వైజర్‌గా చేసినాను. దాని తర్వాత వచ్చి జీహెచ్ఎంసీలో కన్వర్ట్ అయింది సార్. అప్పుడు మొత్తం అందరికీ ఆర్మీ వాళ్ళని అందరిని తీసుకొని ఒకసారి జీహెచ్ఎంసీలో జాబ్ ఇచ్చినారు. సో, దాని ద్వారా వచ్చిన తర్వాత అప్పుడే కరోనా స్టార్ట్ అయింది. ఆ కరోనా టైంలో కూడా చాలా స్ప్రేయింగ్‌లు ఎంతో చేసినాం గానీ అందరికీ కరోనా వచ్చినాయి గానీ మేమంతా కరోనా టైంలో తిరిగినా గానీ మాకు ఎలాంటి కరోనా అటాక్ కాలేదు మాకు. ఆ దేవుడి దయ వల్ల మనకి. అలాగే దాని తర్వాత జీహెచ్ఎంసీ కంటిన్యూ చేసుకుంటూ కంట్రోల్ రూమ్‌లో ఉన్నాము. టోటల్ హైదరాబాద్‌లో ఏం ప్రాబ్లమ్ వచ్చినా గానీ మాకు ఇన్ఫర్మేషన్ వస్తదన్నట్టు సార్. ఆ ఇన్ఫర్మేషన్ త్రూ మనం టీమ్‌ని పంపించి అక్కడ ప్రాబ్లమ్ అనేది సాల్వ్ చేసేవాళ్ళం. అది ఇప్పుడు జీహెచ్ఎంసీ కన్వర్ట్ అయిపోయి హైడ్రాకి కన్వర్ట్ అయింది. హైడ్రా నుంచి మళ్ళీ పార్ట్ టైమ్‌గా జాబ్ చేసుకున్నాను సార్ రియల్ ఎస్టేట్‌లో. సో, రియల్ ఎస్టేట్‌లో మనం పార్ట్ టైమ్‌గా జాబ్ చేసుకుంటే కూడా మనకేం అర్థమవుతుందంటే అక్కడ చేస్తున్నాము, డబ్బులు సంపాదిస్తున్నాము. డబ్బులు సంపాదిస్తున్నా ఎంత మిగులుతుంది మనకు అంతే లాసు. ఏం మిగలట్లేదు. వస్తున్నామా, తింటున్నామా, పడుకుంటున్నామా, తెల్లారుతుంది అంతే మిగులుతున్నది. సో, ఇది ఇలాంటి సైడ్ బిజినెస్ అనేది ఒకటి పార్ట్ టైమ్‌గా పెట్టుకున్నాను సార్. సో, దీంట్లో మనకి ఎప్పుడంటే ఒక 3 నెలలకో, 4 నెలలకో ఒక ప్లాట్ వస్తది. ఆ ప్లాట్ అమ్మినప్పుడు ఎంతనో 50,000, ₹1,00,000 వస్తే దాంట్లో మళ్ళా షేరింగ్ ఉంటది దాంట్లో. ఈవెన్ 2% షేరింగ్ అని చెప్పేసి ఉంటది. దాంట్లో మనకు మిగలట్లేదు డబ్బులు. సో, అలాగని చెప్పేసి మళ్ళా ఏం జేయాలి అని ఆలోచిస్తే మా అప్లైన్ నాగు గారు ఏం చేశారు, ఇంకొకటి ఇదొక ఆపర్చునిటీ ఉందని చెప్పి మన షేప్ షాప్ గురించి మాకు ఇంట్రడక్షన్ ఇచ్చారు. ఆ ఇంట్రడక్షన్ ఇస్తే ఫస్ట్ నేను పట్టించుకోలేదు. చాలా ఉన్నాయిలే ఇలాంటివి చాలా చూశాను. ఇలాంటివి ఎందుకు కాదు ఇవన్నీ కాదు పోదు అని చెప్పేసి చాలా బెనిఫిట్ చేశాను. కానీ నాకు 2 మంత్స్ వరకు నా ఎమ్మట పడ్డాడు. "చేయండి సార్ బాగుంటది. మీకు చేయండి సార్. మీరు ఆర్మీ నుంచి రిటైర్ అయినారు. మీరు చేస్తే బాగుంటది. ఎందుకంటే మీకు సర్కిల్ కూడా బాగుంది" అంటారు. నేనన్నా సర్కిల్ నాకు ఎవ్వరు లేదండి. ఆర్మీలో ఉన్నాను 26 సంవత్సరాలు. బయట ప్రపంచం అన్నది తెలీదు నాకు. ఈవెన్ నా ఫ్రెండ్స్ ఒక ఇద్దరు ముగ్గురు తప్పించి నాకు ఇంకా ఎవరు తెలీదని చెప్పినాను. అయినా పర్లేదు మీరు ఆ ఇద్దరు ముగ్గురిని పట్టుకొని దాని ద్వారా మీరు వెళ్ళండి సార్ అని చెప్పిండు. ఆయన నన్ను చెప్తే సరే అని చెప్పి సరే చెప్తున్నాడు కదా అని చెప్పి ఒకసారి షాపింగ్ చేశాను. షాపింగ్ చేసుకున్న తర్వాత కూడా అలాగే వదిలేసినాను. ఇక చేయలేదు. చేయకపోతే కనీసం ఆ టైంలో నెక్స్ట్ దిశ వచ్చింది. నేను జాయిన్ అయిన 10 డేస్‌కి దిశ ట్రైనింగ్ వచ్చింది. ఆ దిశ ట్రైనింగ్ రావడం వల్ల సరే సార్ అని చెప్పి మా నాగు సార్ నన్ను పట్టుకుపోయాడు జబర్దస్త్‌గా పట్టుకుపోయాడు. సార్ మీరేం కట్టకండి, మీరేం చూడండి, మీరు రండి మీకు నచ్చితేనే చేయండి. లేకపోతే వదిలేయండి మీరని చెప్పిండు. ఆ దిశ ట్రైనింగ్ బెంగుళూరుకెళ్ళినాము. ఆ బెంగుళూరుకెళ్ళిన తర్వాత కూడా చేసుకున్నాం. అప్పుడు దాని ప్లాట్‌ఫార్మ్ అప్పుడు స్టార్ట్ చేసినాం సార్ బిజినెస్. సో, మాకు ఇందులో 10 గోల్డెన్ పాయింట్స్ మాకు నేర్పించినారు సార్ దీంట్లో. ఆ 10 గోల్డెన్ పాయింట్స్ ఏంటంటే అదనపు ఆదాయము, ఆర్థికపరమైన స్వేచ్ఛ, సొంత వ్యాపారం అనేది ఏర్పరచుకోవడం, ఖాళీ సమయంగా ఉండడం, వ్యక్తిపరమైన అభివృద్ధిని కోరుకోవడం, ఇతరులకు సహాయపడడం, కొత్త వ్యక్తులను కలుసుకోవడం, ఉద్యోగ విరమణ, ఒక వారసత్వాన్ని ఏర్పరచుకొని వెళ్ళాలనే ఉద్దేశ్యం సార్. ఇలాంటి మనకేంటంటే గోల్డెన్ పాయింట్స్ ఉన్నాయి సార్ ఇందులో. ప్రతి వ్యక్తికి మనకు కావాల్సింది దీంట్లో ఏందంటే మనకు అదనపు ఆదాయం. ఈ అదనపు ఆదాయం ఉంటేనే మనం ప్రతి వస్తువు దాంట్లో ఆర్థికపరమైన స్వేచ్ఛ సంపాదించుకోవచ్చు. ఓన్‌గా మన బిజినెస్ అనేది పెట్టుకోవచ్చు సార్. ఓన్‌గా బిజినెస్‌లో మనల్ని ఎవరు అడగనవసరం లేదు. ఎందుకు చేస్తున్నావు? ఎప్పుడొస్తున్నావు? ఎప్పుడు చేస్తున్నావు? ఏందని మనకు ఎవరు బాస్ ఉండరు, ఎవరుండరు. మన సొంతంగా మనకు నచ్చినప్పుడు మన టైంలో చేసుకోవచ్చు సార్. అలాగే ఖాళీ సమయం ఉండడం. ఖాళీ సమయం అంటే పడుకోవడం కాదు. ఓన్లీ మన ఫ్యామిలీ పిల్లలతోని మనం టైం కూడా స్పెండ్ చేయాలి. కొంతమంది బిజినెస్‌కెళ్తుంటారు, డ్యూటీకెళ్తారు. పొద్దున్న 7 గంటలకు, 8 గంటలకు వెళ్ళిపోతారు. రాత్రి 10 గంటలకొస్తారు. అంతగా అలా అలా బిజీ షెడ్యూల్‌లో ఉండకుండా మనం కూడా ఫ్యామిలీకి టైం ఇచ్చేటట్టు కూడా ఉండాలి సార్. సో, అదే ఖాళీ సమయం ఉండడం. వ్యక్తిపరమైన అభివృద్ధిని కోరుకోవడం. అంటే వ్యక్తిపరమైన అభివృద్ధి అంటే మనం డెవలప్‌మెంట్ అంట. ఇప్పుడు ఒక మనిషి ఇంట్లో పిల్లలున్నారనుకోండి. పిల్లలు నార్మల్‌గా రెగ్యులర్‌గా డ్యూటీకెళ్తుంటారు. వస్తుంటారు. వాళ్ళ పిల్లలు చూస్తే నార్మల్‌గా ఉంటారు. అదొక ష కోటు, సూట్ ఏసుకొని, టై కట్టుకొని, షూ ఏసుకొని పోతుంటే ఒక మనిషి అనేది డిగ్నిటీగా కనిపిస్తుంటారు. సో, పిల్లలకు గూడా ఇంప్రెస్ ఒస్తది. మా డ్యాడీ చూడు ఎంత బాగున్నాడు, ఎంత బాగుంటున్నాడు. ఇలాంటి జాబ్ నాకు గూడా కావాలని పిల్లలకు ఒక ఆలోచన వస్తుంటది సార్. సో, అలా మనం వ్యక్తిపరమైన అభివృద్ధిని కోరుకుంటాం సార్. సో, ఇతరులకు సహాయపడడం. మన దగ్గర డబ్బుంటేనే మనము ఇతరులకు సహాయపడగలుగుతాం. డబ్బు లేకపోతే మనం సహాయపడగలం. సో, కొత్త వ్యక్తులను పరిచయం చేసుకోవడం. ప్రతి బిజినెస్‌లో గూడా ప్రతి మనిషిలో ఏందంటే సార్ కొత్త వ్యక్తులు పరిచయం అయితుంటారు. ఆ కొత్త వ్యక్తులు పరిచయం చేయడం వల్ల ఎవరి ద్వారానో మనకు పరిచయం అవుతుంటారు. అలా మనం పరిచయం చేసుకోవచ్చు. నెక్స్ట్ ఉద్యోగ విరమణ. మనం గవర్నమెంట్ జాబ్‌లో చేసేటప్పుడు ఏందంటే మనకు 60 సంవత్సరాలు చేయాలి. 60 సంవత్సరాలు చేస్తేనే మనకు రిటైర్మెంట్ ఉంటది. కానీ దాని తర్వాత మన పెన్షన్ అనేది ఉండదు. కానీ దీంట్లో మనకొచ్చిన తర్వాత ఈ ఆన్‌లైన్ మార్కెట్‌లో మనకు ఉద్యోగ విరమణ ఉంటది. రిటైర్మెంట్ వితిన్ 4-5, 6 ఇయర్స్, 5 ఇయర్స్ చేసుకున్న తర్వాత మనకు రిటైర్మెంట్ కూడా ఉంటది దీంట్లో. రిటైర్మెంట్ అంటే మనకు ఒక లెవెల్‌లో ఒక టైమ్స్ ఆఫ్ ర్యాంకింగ్ ఉంటది. ఆ ర్యాంక్ అయిపోయిన తర్వాత
మనకి రిటైర్మెంట్ ఉంటుంది. దాని తర్వాత మనకు పెన్షన్ అది కూడా దీంట్లో ఉంటుంది. అంటే మనం కష్టపడి మంచిగా కష్టపడితే ఒక 5 సంవత్సరాలు పని చేసినాం అనుకోండి, మనం ఒక టీమ్‌ని తయారు చేసుకుంటాము. ఆ టీమ్‌ని తయారు చేయడం వల్ల మనం ఒక స్టార్టింగ్‌లో ఒక 1 మంత్ 1 ఇయర్ వరకు కష్టపడ్డాం అనుకోండి, టీమ్ తయారైతే టీమ్ వర్క్ చేస్తుంటే ఆటోమేటిక్‌గా మనం కూర్చున్న దగ్గర మనం పెన్షన్ తీసుకోవచ్చు అన్నట్టు. జస్ట్ లైక్ మనం రిటైర్మెంట్ అయిన తర్వాత మనం ఇంట్లో కూర్చుంటే మనకి ఎలా పెన్షన్ వస్తదో, దీంట్లో కూడా మనకు అలాగే కూర్చున్న దగ్గర పెన్షన్ సంపాదించుకోవచ్చు. అలాగే ఒక వారసత్వాన్ని ఏర్పరచుకొని వెళ్ళాలనే ఉద్దేశం సార్. వారసత్వం అంటే ఇప్పుడు మన తాత ముత్తాతలు సంపాదించిన ఆస్తి ఉన్నది. ఆ ఆస్తి సంపాదించుకోవాలంటే మన దగ్గరకు వచ్చేసరికి చిన్నగా కరిగిపోయి తగ్గిపోతది. అదే మనం మన పిల్లలకి, మన కొడుకులకి ఆస్తిని కొనిచ్చినాం అనుకోండి, వాళ్ళు ఒక 2, 3 తరాలు గుర్తుంచుకుంటారు. మన పిల్లలకి, మన మనమళ్ళకి ఇచ్చిపోతుంటే, వాళ్ళేం చేస్తారు, వాళ్ళు గూడా ఒక 2 తరాలు, 3 తరాలు గుర్తుంచుకుంటారు. అప్పుడే మన ఫోటో పెట్టుకొని పూలదండ పెడతారు. ఇవాళ రేపు ఎవరు పెడుతున్నారు చెప్పండి సార్? ఎవరు అసలు మనకు ఏమన్నా ఇస్తేనే బాగున్నదా లేదా అని అడుగుతారు. మనకేమి ఇచ్చిపోయిండు ఈవెన్ తల్లిదండ్రులను కూడా మనకి డబ్బులు ఏమన్నా ఇచ్చి, ఆస్తి ఏమైనా కూడబెడితేనే వాళ్ళని మనం గౌరవిస్తున్నాము. లేకపోతే ఇప్పుడు ఎవరు గౌరవిస్తున్నారు చెప్పండి? అందుకని మనం ఇలాంటి బిజినెస్ జేసుకుంటే, అలాంటి వారసత్వాన్ని కొనుక్కొని మనం ఒక ఆస్తిని సంపాదించి పిల్లలకి ఇచ్చిపోతే, వాళ్ళు ఒక 2, 3 తరాలు గుర్తుంచుకుంటారు. తాతయ్య అనేసి ఓ 3 తరాల వరకు గుర్తుంచుకున్నా చాలు మనకి. సో, ఇలాంటి మనం ఇవన్నీ చేసుకోవాలంటే మనం షార్ట్ ఫార్మ్‌లో మనకు ఒక బిజినెస్ అనేది మా అప్‌లైన్ ద్వారా మాకు తెలిసింది సార్ ఇది. సో, అదే ఆన్‌లైన్ మార్కెటింగ్. ఆన్‌లైన్ మార్కెటింగ్ అంటే ఇప్పుడు మనకొచ్చేది ప్రతి దునియాలో ఫస్ట్ వచ్చేది ఆన్‌లైన్ మార్కెటింగ్ వస్తుంది. డైరెక్ట్ సెల్లింగ్ అన్నట్టు. ఇంతవరకేందంటే మనకు డైరెక్ట్ సెల్లింగ్ అనేది తెలీదు మనకి. కానీ దీని ద్వారా మనకు డైరెక్ట్ సెల్లింగ్ తెలిసింది సార్. ఇందులో మనకెట్లా ఉంటదంటే సో, డైరెక్ట్ సెల్లింగ్ అనేది మనకు జస్ట్ లైక్ మీకు ఇప్పుడు బయట మీషో ఎలాగుందో, మీషో, ఫ్లిప్‌కార్ట్, జొమాటో ఎలా ఉందో, సేమ్ అలాగే మనకు గూడా దీంట్లో షేప్ షాప్ అనేది ఒకటి మనకి ఇంట్రడక్షన్ ఉంది సార్. ఇది మనం సేమ్ మీషోలో మనకెలా యాప్‌లో మనం డౌన్‌లోడ్ చేసుకొని మనం ఐటెమ్స్ బుక్ చేసుకుంటామో, సేమ్ దీంట్లో గూడా మనం గూడా యాప్‌లో డౌన్‌లోడ్ చేసుకొని, మనకు గావాల్సిన వస్తువులు కొనుక్కుంటాము. సో, దాంట్లో మనకేం లాభం వస్తుంది? దీంట్లో మనకేం లాభం వస్తుంది? దాంట్లో ఓన్లీ మన వస్తువులొస్తాయి. దాంతో మనకు కంపెనీతో మనకు సంబంధం లేదు. కానీ దీని ద్వారా మనకు కావాల్సిన వస్తువులు కొనుక్కుంటాము. కొనుక్కున్న తర్వాత మనం మన దాని ద్వారా మనకి బిజినెస్ అనేది స్టార్ట్ అవుతది. 10 విధాల బెనిఫిట్స్ అనేది మనకు దీంట్లో బెనిఫిట్స్ ఉన్నాయి సార్. ఆ విధం మనం చెప్పేదేందో ఇప్పుడు నేను కంటిన్యూ చెప్తాను సార్. సో, దీన్నే మనకు సేఫ్ అండ్ సెక్యూర్ ఆన్‌లైన్ మార్కెటింగ్ అంటారు. సో, షార్ట్ ఫార్మ్‌లో మనం దీన్ని షేప్ షాప్ అన్నాము. సో, వెల్కమ్ సార్ మీకందరికి. సో, ఇదొచ్చి 'జాదా హ్యాపీనెస్ వాళ్ళ ప్లాన్' సార్. ఈ హ్యాపీనెస్ వాళ్ళ ప్లాన్ అంటే షేప్ షాప్ అనేది మనం డైరెక్ట్ తెలిసే. ఏ పనైనా గాని మనం డైరెక్ట్ మనసు పెట్టి పని చేస్తేనే సక్సెస్ అవ్వగలుగుతాం. ఈవెన్ మనం జాబ్ అయినా గాని, మనం పెట్టుకున్న బిజినెస్ గాని, మనం అది సక్సెస్ మనం మనసు పెట్టి పని చేస్తాం. పొద్దున్నే లేస్తాము. మనం మన ఇంట్రెస్ట్‌తోని, ఓన్ ఇంట్రెస్ట్‌తోని మనం వెళ్లి పని చేస్తాం దాంట్లో. అది జాబ్ అయినా గాని పంచి కొట్టాలి అనే ఉద్దేశంతోని ఎన్ని పనులున్నా పక్కకు పడేస్తాము. తొందరగా ఎళ్ళిపోతాం. ఆడ పంచి కొట్టాలి అని తొందరగా ఎళ్ళిపోతాం. ఆ ఎళ్ళిపోయి మనం పంచి కొట్టేసి మనం జాబ్ చేసుకుంటాం అక్కడ. దానివల్ల మనకేందంటే అది మనం ఇంట్రెస్ట్‌తోని మనం ఓన్ ఇంట్రెస్ట్‌తోని ఎళ్తున్నాం కాబట్టి, మనం అట్లా చేస్తున్నాం సార్. ఇందులో గూడా మనము షేప్ షాప్‌లో గూడా మనము కంటిన్యూ‌గా మనం ఇంట్రెస్ట్‌తో పని చేసుకుంటే మనం సక్సెస్ అవుతాం సార్ దీంట్లో. అది గూడా మినిమమ్ 4-5 సంవత్సరాల్లో మనం సక్సెస్ అవుతాము. సో, సక్సెస్ సపోర్ట్ సిస్టమ్ దీంట్లో సక్సెస్ సపోర్ట్ సిస్టమ్ ఉంటది సార్. అంటే ఇంతమందికి సార్ ఇంతకుముందు మన గురూజీలందరూ ఎంతమంది సక్సెస్ అయ్యారో, వాళ్ళు మనకు సపోర్ట్ జేస్తారు. సపోర్ట్ చేసి ఒక సిస్టమాటిక్‌గా మనల్ని తీసుకెళ్తారు సార్. అందుకని సార్ అందుకనే మనకి సక్సెస్ సపోర్ట్ సిస్టమ్ అనే పేరు పెట్టబడింది. దాని తర్వాత వన్ గోల్, వన్ ప్యాషన్, వన్ టీమ్. ప్రతి మనిషికి ఒక గోల్ ఉండాలి. ఆ గోల్ ఏందంటే మనకు బెంజ్ కార్ కొనాలి, మంచి పెద్ద విల్లా కొనుక్కోవాలి. అలాంటి పెద్ద పెద్ద కలలుండాలి సార్. పెద్ద పెద్ద గోల్స్ ఉండాలి. ఆ గోల్ కూడా సంపాదించడానికి మనం ప్యాషన్ ఉండాలి దాని తగ్గట్టు. దాని తగ్గట్టు ప్యాషన్ ఉండాలంటే మనం దాని తగ్గట్టు పని చేయాలి. అప్పుడే మనం టీమ్‌తో పని చేసుకుంటేనే మనం సరిగ్గా ఇవన్నీ పర్చేజ్ చేసుకోగలుగుతాం. మన లైఫ్‌లో సింగిల్‌గా మనం ఎన్ని సంవత్సరాలు చేసినా సింగిల్‌గా పని చేస్తున్నాం. ఆ సింగిల్‌గా పని చేయడం వల్ల మనకేం జరుగుతుందంటే, మనం ఎన్ని సంవత్సరాలు చేసినా అక్కడే ఉండిపోతున్నాం. సో, టీమ్‌తో పని చేసుకుంటేనే మనం ముందుకెళ్తాం సార్. అదే దాని గురించి మనం ఇప్పుడు చెప్పబోతున్నాం సార్. సో, ద ల్యాండ్ ఆఫ్ ఆపర్చునిటీ. మనకి దీంట్లో ల్యాండ్ ఆఫ్ ఆపర్చునిటీ ఏంటంటే మనకి ఎడ్యుకేషన్. ప్రతి మనిషికి కావాల్సింది ఎడ్యుకేషన్ ఉంటది. హెల్త్ కావాలి. ఫ్యాషన్ ఉండాలి, టెక్నాలజీ ఉండాలి, సేఫ్టీ ఉండాలి సార్. సో, ప్రతి ఎడ్యుకేషన్ ఇవాళ రేపు జనరేషన్‌లో మనకు ఈ ప్రపంచంలో ఎడ్యుకేషన్ అనేది మెయిన్ ఇంపార్టెంట్. ఆ ఎడ్యుకేషన్ ప్రతి మనిషికి కావాల్సిందే. సో, హెల్త్ ఉన్న వాళ్ళకి డబ్బుండదు. డబ్బున్న వాళ్ళకి హెల్త్ ఉండదు. ఈ 2 ఉన్నప్పుడు టైం ఉండదు. సో, అలాంటి మనకి షేప్ షాప్‌లో మనకు అన్ని టైం ఉంటది, హెల్త్ ఉంటది, ప్లస్ డబ్బు గూడా ఉంటది సార్. ఈ 3 మనకు పాసిబుల్ అయ్యేది మనకి దీంట్లో ఉంటది సార్. అలాగే ఫ్యాషన్. లేడీస్‌కి, జెంట్స్‌కి సంబంధించిన మొత్తం టెక్నాలజీ మన ఫ్యాషన్, మన డిజైనింగ్ లేడీస్‌కి అంటే నెయిల్ పాలిష్ నుంచి పడుకునే వరకు మొత్తం అన్ని యూనిఫార్మ్‌లు, డ్రెస్సులు అన్నీ ప్రతి మన దాంట్లో అవైలబుల్ ఉంటాయి. లేడీస్‌కి, జెంట్స్‌కి సార్. అట్లాంటి టెక్నాలజీ. ఇవాళ టెక్నాలజీ గూడా అప్‌డేట్ అవుతూ ఉన్నది. మనకు ఇంతకుముందు మనం పేపర్‌లో, బుక్‌లలో రాసేవాళ్ళం. అలాగే దాని తర్వాత కంప్యూటర్స్ వచ్చినాయి. దాని తర్వాత ల్యాప్‌టాప్స్ వచ్చినాయి. ఇప్పుడు మొబైల్స్ వచ్చినాయి. ఇలాంటి మనం టెక్నాలజీ అనేది అప్‌డేట్ అవుతున్నది. దీంట్లో గూడా మనం అప్‌డేట్ అవ్వడం వల్లనే మనం గూడా ముందుకెళ్ళగలుగుతాం. సో, మనకి దీంట్లో గూడా పిల్లల గురించి మనకొక నాలెడ్జ్ ప్యాక్ ఉంటది. నాలెడ్జ్ ఉంటది ఇందులో. ఎందుకంటే వాళ్ళు ప్రతి మనిషి పిల్లలేం చేస్తున్నారు? మొబైల్‌కి అట్రాక్ట్ అయిపోతున్నారు. వాళ్ళని డైవర్ట్ చేయడానికి మన దగ్గర పుస్తకాలుంటాయి సార్. దాని ద్వారా మనం ఏం చేస్తే పిల్లలకి
డైవర్ట్ చేసి మొబైల్ నుంచి డైవర్ట్ చేసి మనం చేసుకోవచ్చు సార్ దాంట్లో. అలాగే మన సేఫ్టీ దేంట్లో అయినా కానీ మనకు సేఫ్టీ అనేది ఇంపార్టెంట్ సార్. మనం చేస్తూ చేస్తూ మనకేమైనా జరిగినా గానీ, మన దీంట్లో సేఫ్టీ అనేది ఉంటది. అంటే మనకి యాక్సిడెంటల్ బెనిఫిట్స్ కూడా ఉంటాయి. సమ్ ర్యాంక్ నుంచి ఒక ర్యాంక్ వరకు మనకు సేఫ్టీ ఉంటది. దాని తర్వాత 3 జనరేషన్ నామినీ సెక్యూరిటీ ఉంటది సార్ దీంట్లో. నామినీ సెక్యూరిటీ మనం 3 జనరేషన్ అనుకో నేను చేస్తున్నాను. నా తర్వాత నా వైఫ్ తర్వాత పిల్లలకనేది ఇట్లా మనకు 3 జనరేషన్ సేఫ్టీ కూడా జరుగుతది సార్ దీంట్లో. అలాగే ఫైనాన్షియల్ ఫ్రీడమ్ ప్రతి మనిషికి డ్రీమ్స్ అనేది ఉంటాయి సార్. డ్రీమ్స్ ఎవరికి ఉండవు చెప్పండి సార్. అందుకే ప్రతి మనిషికి డ్రీమ్స్ ఉంటాయి. మంచి గోల్డ్ కొనాలి. మంచి పెద్ద బిగ్ కార్ పెద్ద కార్ కొనుక్కోవాలి. బెంజ్ కారు, ఆడి కార్ గాని కొనాలి. మంచి బ్యాంక్ బ్యాలెన్స్ ఉండాలి. మంచి ఫారెన్ ట్రిప్స్‌లో చదివిపియాలి పిల్లల్ని. మనం కూడా ఫారెన్ ఎళ్ళాలి. ఫారెన్ ట్రిప్ మనం కూడా ఎంజాయ్ చేసి రావాలి. అలాగే మనకు మంచి విల్లా ఉండాలి. మంచి బైక్ ఉండాలి. అవునా కదా సార్? ప్రతి మనిషికి ఉంటాయి కలలు. కానీ ఈ కలలన్నీ ఎవరికి నెరవేరుతున్నాయి? ఎవరికి డబ్బు ఉందో వాళ్ళకే నెరవేరుతున్నాయి. సో, మనం మిడిల్ క్లాస్ వాళ్ళకి, లో క్లాస్ వాళ్ళకి నెరవేరుతున్నాయా అవి? నెరవేరవు. కలలు కలలుగానే ఉండిపోతున్నాయి. ఓన్లీ రాత్రి పడుకుంటున్నప్పుడే చూస్తున్నాం. నేను బెంజ్ కార్‌లో తిరుగుతున్నాను, అక్కడ తిరుగుతున్నాను. అదే ఆలోచించుకుంటారు కానీ పొద్దున్న చూసేసరికి మొత్తం ఏముండవు. అలాగే మన కంపెనీ ఏం చెప్తుందంటే బిలీవింగ్ ఆన్ వన్ స్టెప్ అండ్ అచీవింగ్ అంటుందన్నట్టు. అంటే మినిమమ్ నాతో 5 సంవత్సరాలు పనిచేశారనుకోండి, మీ ఈ కలలు నెరవేరుస్తాను అంటుంది. అంటే ఆ కలలు నెరవేరుస్తారంటే మనతో పాటు కంపెనీ మనం ఇంట్రెస్ట్ పెట్టి పని చేయాలి సార్. ఈ పని చేస్తే మనం దీంట్లో అన్ని కలలు మనం నెరవేర్చుకోవచ్చు. మన అన్ని ఎంజాయ్‌మెంట్ కూడా చేసుకోవచ్చు సార్ దీంట్లో. సో, మనకటు గ్రేట్ డైరెక్టర్ సార్ మనకు 5గురు డైరెక్టర్లుంటారు సార్ మనకి. ఒక్కొక్క కంపెనీలో ఏందంటే ఒక్కొక్క డైరెక్టర్‌లో ఉంటారు. ఏ కంపెనీ చూసుకున్నా గానీ సింగిల్ డైరెక్టర్ ఉంటారు. ఎందుకంటే రేపు వాళ్ళే మొత్తం ఏ బర్డెనొచ్చినా గానీ అతనే భరించుకుంటారు. అతనే చూసుకుంటారు. అది సపోజ్ లాస్ అయినా గానీ అతనే భరించుకొని కంపెనీ మూత మూసుకుంటారు. కానీ మన దాంట్లో గ్రేట్ షెఫ్ షాప్ కంపెనీలో మనకు 5గురు డైరెక్టర్లున్నారు సార్. ఒకరు కాకపోతే ఒకరికి ఏ ప్రాబ్లమ్ వచ్చినా గానీ ఒకరికొకరు సహాయం చేసుకొని 5గురు నిలబడి ఎన్ని ఎన్ని శాశ్వతంగా మన ప్రపంచంలో మన జనాలు ఎంతసేపు ఉంటారో అన్ని జనాలు అన్ని సంవత్సరాల వరకు నిలబడేటట్టు 5గురు జనాలు మంచి టెక్నాలజీతో మనకు సపోర్ట్ చేసుకుంటూ ముందుకు తీసుకెళ్తారు సార్ వీళ్ళు. సో, మనకి ఎంత అంటే సర్టిఫికేట్ మనకు రిలయన్స్ కంపెనీ మనకు సపోర్ట్ ఉంటది. రైమండ్స్ కంపెనీ మనకు టై అప్ అయి ఉన్నది. గ్రాసిమ్, ప్రభాస్ ఇలాంటి పెద్ద పెద్ద కంపెనీలతో టై అప్ అయి ఉండి మనకున్నది సార్. మన మన రవిశంకర్ గురూజీ కూడా ఉన్నారు. రవిశంకర్ గురూజీ గారు మనకు తత్వమేధ ప్రొడక్ట్స్ మొత్తం ఆయుర్వేదం ప్రొడక్ట్స్ ప్లస్ ప్రపంచానికి చాలా తెలిసిన ఫాలోవర్స్ ఉన్నారు సార్ వీళ్ళు. అలాంటి పెద్ద గురూజీ మనకు సపోర్ట్‌గా ఉండి, మనకు టై అప్‌తో ఉన్నారంటే మన గ్రేట్ కంపెనీ, షేప్ షాప్ కంపెనీ ఎలా ఉంటుందో మీరు కూడా ఆలోచించుకోవచ్చు సార్. సో, నెక్స్ట్ వచ్చేసి మనం ఒక టైమ్స్ ఆఫ్ ఇన్‌కమ్ గురించి ఆలోచించి సార్. మనకు టైమ్స్ ఆఫ్ ఇండియా ఏమ్స్ అని ఒక సర్వే చేసింది సార్. ఆ సర్వే ఏందంటే 1950లో రూ. 20 సాలరీ ఉంటే ఒక ఫ్యామిలీ అనేది హ్యాపీగా గడిచేది. అలాగే 1970 వచ్చేసరికి రూ. 200 అయింది. అలాగే 1990 వచ్చేసరికి రూ. 2000 అయింది. అలాగే నెక్స్ట్ వచ్చేసరికి మనకు 2010 వచ్చేసరికి 20,000 జరిగింది. 2030 వచ్చేసరికి 2,00,000 సాలరీ ఉంటేనే ఒక ఫ్యామిలీ అనేది హ్యాపీగా గడిచేది. అంటే ప్రతి ఒక 20 సంవత్సరాలకు రేటు పెరుగుతున్నది. ఎట్లెట్లా రేటు పెరుగుతుందంటే ఒక్కొక్క 0 నుంచి పెరుగుతూ పోతున్నాం సార్. అట్లా ఇప్పుడు 2050 వచ్చేసరికి మనం మినిమమ్ 20,00,000 సాలరీ కూడా ఉండాలి. అంటే జస్ట్ ఇప్పుడు మనకి 2026 నడుస్తుంది. అంటే మినిమమ్ 1,50,000 సాలరీ ఉండాలి. ఎంత పెద్ద పెద్ద చదువులు చదువుకున్నా గానీ బీటెక్, ఎంటెక్ చదువుతున్నారు. ఏమేమో చదువుతున్నారు. ఏమో ఎగ్జామ్స్ రాస్తున్నారు. కానీ 1,50,000 సాలరీ ఇప్పుడు ఈ ఈ కాలంలో ఎవరికైనా వస్తున్నాయా సార్? ఎవరికీ రావట్లేదు. ఏంటంటే జస్ట్ లైక్ మనం ఎంత ఎంటెక్ చదువుకున్నా, బీటెక్ చదువుకున్నా గానీ సాఫ్ట్‌వేర్ కంపెనీలో పోయినా గానీ 30,000, 40,000, 50,000 వాళ్ళు కష్టపడి ఒక 5 సంవత్సరాలు, ఒక 10 సంవత్సరాలు చేస్తే 2,00,000 సాలరీ వస్తుంది. లాస్ట్ మాక్సిమం 4,00,000 కంటే ఎక్కువ పోలేదు సార్ అది సాఫ్ట్‌వేర్‌లో. అది మళ్ళీ కంపెనీ ఎప్పుడుంటదో, ఎప్పుడు పోతదో తెలీదు. ఏ ఉద్యోగమైనా ప్రైవేట్ ఉద్యోగంలో గూడా అంతే సార్. ఎప్పుడు ఏ టైంలో ఉంటదో, ఉండదో గూడా తెలీదు. అందుకని ప్రతి మనిషి ఒక జాబ్ చేసుకుంటూ గూడా ఒక సెకండ్ ఇన్‌కమ్ అనేది పెట్టుకోవడం వల్ల అతను ఒకవేళ దాంట్లో ప్రాబ్లమ్ ఉన్నా గానీ దీంట్లో మనం కంటిన్యూ చేసుకోవచ్చు సార్. సో, ఇలా మనం 2,00,000 వరకు సంపాదించాలంటే మన కంపెనీ ఏం చేస్తుందంటే మనకు 2,00,000 వరకు సాలరీ నేను ఇప్పిస్తాను అంటుంది. కంపెనీతో నాతో పాటు పని చేస్తే మీకు అమౌంట్ ఇంత 2,00,000 వరకు నేను ఇప్పిస్తాను అంటుంది సార్ కంపెనీ. గ్రేట్ కంపెనీ సార్. సో, మన రికగ్నిషన్స్ ప్రతి మనిషికి రికగ్నిషన్స్ ఉన్నాయి. ఫారిన్ ట్రిప్స్ ఉన్నాయి. టైమ్ ఫ్రీడమ్ ఉన్నది. సో, ఇవన్నీ ఏం చేస్తున్నామంటే మనం అన్ని పెద్ద పెద్ద కళలను సాక్రిఫైస్ చేసేందుకు తగ్గించుకుంటున్నాం. ఆ తగ్గించుకుంటున్నాం ఏందంటే మన సాలరీ ఎంతుందో ఆ సాలరీలోనే మనం అడ్జస్ట్ చేసుకుంటున్నాం అన్నట్టు సార్. మనకొచ్చే సాలరీ, మనకొచ్చే బిజినెస్‌లో ఇన్‌కమ్ అన్ని ఖర్చులు తీసేయంగా గూడా మనకి ఎంతైతే బిజినెస్‌లో మనకు ఇన్‌కమ్ వస్తుందో దాంట్లోనే మనం అడ్జస్ట్ అవుతున్నాము. కానీ అటు మరి పెద్ద పెద్ద కోరికలను చంపేసుకుంటున్నాము. చంపేసుకొని మనం ఎంత ఎంత చెట్టుకు అంత గాలి. ఎంత మంచం ఉందో అంతే కాళ్ళు చాపుకుంటున్నాము. కానీ మన షేప్ షాప్ ఏమంటుందంటే, మీ కాళ్ళు పెద్దగున్నంత సేపు మంచాన్ని పొడిగించుకోండి. ఆ! పెద్ద చెట్టు పెంచుకొని గాలి పెద్దగా పెంచుకోండి అని అంటుంది. అంటే మన కళ్ళని పెద్దగా పెంచుకోండి అంటుంది. కళ్ళని పెద్దగా పెంచుకొని మన ఇన్‌కమ్‌ని పెంచుకోండి అంటుంది. ఆ ఇన్‌కమ్ పెంచుకోవాలంటే మనం చేసే ఉద్యోగంతోని గాని, మనం చేసే బిజినెస్‌తో గాని సరిపోదు. అలాంటిది సెకండ్ ఇన్‌కమ్ కోసం మనం పెట్టుకుంటే దీంట్లో ఏందంటే మనము ఇన్‌కమ్‌ని పెంచుకోవచ్చు. సో, అలాగే మనం కలలన్నీ నెరవేర్చుకోవచ్చు సార్. సో, మనకి ఇప్పుడు జస్ట్ లైక్ మనం ఇప్పుడు మనం మీషో ఉంది, ఫ్లిప్‌కార్ట్ ఉంది, జొమాటో ఉంది.
ఆ కంపెనీలో మనం ఏం చేస్తున్నాము, నమ్ముతున్నాము. నమ్మేసి మనం ఐటెమ్ కావాల్సిన ఐటెమ్ బుక్ చేసుకుంటున్నాము. మనకి ఇంటికి వస్తున్నాయి. దాని తర్వాత మన కంపెనీకి దానికి మనకి ఏ సంబంధం లేదు. కానీ ఆ కంపెనీ ఎక్కడుందో కూడా తెలీదు మనకి. అయినా కానీ మనం నమ్మి బుక్ చేసుకుంటాం కాబట్టి మనకొస్తున్నాయి. కానీ మన షేప్ షాప్ కంపెనీ ఢిల్లీలో ఉంది. ఢిల్లీలో ఉన్నప్పుడు కూడా మేము వెళ్ళినప్పుడు కూడా చూసొచ్చినాము. గ్రేట్ కంపెనీ ఎక్కడ ఉందని చెప్పేసి. ఢిల్లీలో హెడ్ ఆఫీస్ ఉంది. మొత్తం కంపెనీ డైరెక్ట్‌గా మేము వెళ్లి చూసొచ్చాం సార్ అక్కడికి. సో, ఈ యొక్క డాక్యుమెంట్స్ కూడా ప్రాపర్‌గా ఉన్నాయి సార్. మనము సేఫ్ అండ్ సెక్యూర్ ఆన్‌లైన్ మార్కెటింగ్ అని 2001 నుంచి పాన్ కార్డ్ ఉంది. పాన్ కార్డ్ నంబర్ ఉంది. మనం గూగుల్‌లో కొట్టుకుంటే కూడా మనం ఈ పాన్ కార్డ్ నంబర్ కొట్టినా గాని దాని డీటెయిల్స్ మొత్తం తెలుస్తాయి సార్ మనకి. అలాగే మనకు ఫార్మ్ 16 మనం టీడీఎస్ కట్ అవుతున్నది. అలాగే ఐఎస్ఓ సర్టిఫికేట్ ఉన్నది. ప్లస్ మినిస్టర్ ఆఫ్ కార్పొరేషన్ అఫైర్స్ మనం ఇలాంటి సర్టిఫికేట్స్ కూడా మనం గూగుల్‌లో చెక్ చేసుకోవచ్చు సార్. అలాగే మన దీనిది మీషో యాప్ మనకు యాప్ ఎలా ఉంటదో, ఇది కూడా మనకు షేప్ షాప్ అనే యాప్ మనకు ప్లే స్టోర్ నుంచి డౌన్‌లోడ్ చేసుకొని, దాంట్లో పెట్టుకుంటే మనం చెక్ చేసుకోవచ్చు. దీని డాక్యుమెంట్స్ కూడా మొత్తం దాంట్లో అప్‌లోడ్ చేసి ఉన్నాయి సార్. ప్రతి డాక్యుమెంటు మనం లీగల్‌గా ఉన్నది. లీగల్ డాక్యుమెంట్స్ ప్రతి చెక్ చేసుకోవచ్చు సార్. ఇది మేము డైరెక్ట్‌గా చూసినాము. చెక్ చేసుకున్నాం కాబట్టి మేము దీంట్లో రావడం జరిగింది సార్. సో 25 ఇయర్స్ ఆఫ్ ఎక్సలెన్స్ సర్టిఫికేట్ ఉంది. రిజిస్ట్రేషన్ విత్ గవర్నమెంట్ ఆఫ్ మినిస్ట్రీ ఇండియన్ మినిస్ట్రీ అఫైర్స్ కార్పొరేషన్ అఫైర్స్ ఉంది. సర్టిఫికేట్ ఆఫ్ మినిస్ట్రీ కన్స్యూమర్ అఫైర్స్ సర్టిఫికేట్స్ ఉన్నాయి. మొత్తం ఐఎస్ఓ సర్టిఫికేట్ ఉంది. మొత్తం ఇవన్నీ కంపెనీలు మనం ఎక్కడైనా చెక్ చేసుకోవచ్చు. ప్రతిది చెక్ చేసుకోవచ్చు సార్. ఈ డైరెక్ట్ సెల్ కంపెనీలు అనేది చాలా కంపెనీలు ఉన్నాయి సార్. ఇలాంటి కంపెనీస్ ఇదొకటే కాకుండా చాలా 461 కంపెనీలు ఉన్నాయి. మనం డైరెక్ట్ గూగుల్‌లో కూడా కొట్టి చేసుకుంటే మనకు 461 కంపెనీలు కలుస్తాయి. అందులో టాప్ 5లో మన కంపెనీ ఉంది సార్. టాప్ 5లో ఉన్నదంటే ఎంత గ్రేట్ కంపెనీ ఉంటే తెలుస్తదనండి. ఎందుకు టాప్ 1లో లేదు? టాప్ 1 లేదంటే మీనింగ్ టాప్ 1లో మిగతా 4 కంపెనీలు ఉన్నది ఫారిన్ కంపెనీ ఉన్నాయి సార్. సో, మన ఇండియన్ మేడ్ కంపెనీలో టాప్ 1లో ఉన్నది సార్ మన కంపెనీ. సో, మనకొచ్చేసి బ్రాండ్ కంపెనీ సార్. మన బ్రాండ్ అనేది మనకెట్లా మనం టీవీలో చూస్తుంటాం. ఆ టీవీలో చూస్తుందే మనం బ్రాండ్ అనుకుంటాం. ఏవైతే టీవీలో కంపెనీ అడ్వర్టైజ్ వస్తున్నాయి. పెద్ద పెద్ద బోర్డ్స్ కనిపిస్తుంటాయి. మనకెక్కడ కనిపించినా అవే మనం బ్రాండ్ అనుకుంటాం. కానీ ఆ బ్రాండ్స్ ఏంటంటే పెద్ద పెద్ద బ్రాండ్ మనకనగా అవే బ్రాండ్. ఇప్పుడు ఎగ్జాంపుల్ మనకి జాగూర్ కార్ ఉంది. బెంజ్ కార్ ఉంది. ఆడి కార్ ఉంది. ఇవన్నీ మనకెక్కడైనా యాడ్స్ వస్తాయా? ఎక్కడ యాడ్స్ రావు. ఎందుకంటే అది మనము ఎవరు చూడరు పెద్ద పెద్ద ధనవంతులు కొంటారు. వాళ్ళకేంది వాళ్ళకి టైం సంవత్సరాల నుంచి ఉన్నది. ఇలాంటి పెద్ద పెద్ద రిలయన్స్ కంపెనీ ఉంది. గ్రాసిమ్ ఉంది. బర్గాన్ ఉంది. ప్రభాస్ ఉంది. ఇవన్నీ మనకు యాడ్స్ ఎక్కడ మనకు కనిపియవు. అయినా ఇవి ఇంతకంటే బ్రాండ్స్ మనం లేవు ఇక్కడ. హలో మనం బెస్ట్ ప్రీమియం క్వాలిటీ ఉంటది సార్. అది మన బెస్ట్ సెల్లింగ్ ఉంటది. మన అన్ని మంచి క్వాలిటీ బెస్ట్ ప్రీమియం క్వాలిటీస్ ఉంటాయి సార్ మన దాంట్లో. మన దాంట్లో దొరికే వస్తువులు ఏముంటాయంటే మెయిన్ ఫ్యాషను, కిచెను, వెల్‌నెస్సు, పర్సనల్ కేర్, హెల్త్ కేర్, హోమ్ కేర్, గ్రోసరీ, స్పిరిచ్యువల్ అండ్ ఎడ్యుకేషన్. ఇవన్నీ వస్తువులు మనకు దొరుకుతాయి సార్. దీంట్లో ఫ్యాషన్‌కి మొత్తం అన్ని వస్తువులు మన దాంట్లో దొరుకుతాయి. అదేంటి అని మనం ఇప్పుడు క్లియర్‌గా చెప్తాను సార్ నేను. సో, హెల్త్‌కి సంబంధించింది సార్. హెల్త్ కేర్ ఏందంటే మనకు చూడండి సార్ ఇక్కడ మనకు నడుము నొప్పి గాని, కాళ్ళ నొప్పులు గాని అలాంటి మందులు దొరుకుతాయి. ఇవన్నీ మొత్తం మన రవిశంకర్ గురూజీ గారితో తత్వ మేధా ప్రొడక్ట్స్ నుంచి తయారు చేసిన ఆయుర్వేద మందులండి సార్. ఇవి అతని ద్వారా మనకొచ్చినది బూస్టర్ అండ్ ఎనర్జీ. మనకేమైనా టైర్డ్‌నెస్ అయినా గాని మనం జ్యూస్ తాగితే ఇలాంటివి తాగితే కూడా మనకు బూస్టర్ ఎనర్జీ దొరుకుతది సార్. అలాగే డైపాకేర్ ఉంది, నోని ఉంది, శిలాజిత్ ఉంది. మన షుగర్ ఉన్న వాళ్ళకి తగ్గించుకోవడానికి డైపాకేర్ ఉంది. సర్వరోగ నివారణ నోని యాప్ అనేది. సర్వరోగం ప్రతి రోగం ఏ రోగాలు ఎలాంటి రోగాలు మనలో ఉన్నా గాని అవి తీసేస్తుంది మన బయట రోగాన్ని రానీయకుండా చేస్తుంది సార్. అలాగే బాల్‌పోస్ట్ చిన్న పిల్లలకు మనం హార్లిక్స్, బూస్ట్ తాగిపిస్తుంటాం. అవి కాకుండా మనం ఇలాంటి ఆయుర్వేదం తాగిపిస్తే పిల్లలకు కూడా డెవలప్‌మెంట్ తొందరగా దొరుకుతది సార్. అలాగే మనకేంటంటే తులసి గ్రంథం ఉంది. హార్ట్‌కి సంబంధించిన హార్ట్‌కుంది. దగ్గులాగా ఉన్నది. హోమ్ ప్రొడక్ట్స్ ఉంది. ఇవన్నీ ప్రతి వస్తువు మనకు ఆయుర్వేద వస్తువులు కూడా మన దీంట్లో దొరుకుతున్నాయి సార్ సిరప్ లాంటివి. అలాగే మనకు నెక్స్ట్ గుడ్ మార్నింగ్ నుంచి గుడ్ నైట్ వరకు పడుకునే మనం పొద్దున్న లేవగానే పేస్ట్‌తో స్టార్ట్ చేస్తాము. ఆ పేస్ట్ నుంచి మనం పడుకునే బెడ్ షీట్ వరకి ప్రతి వస్తువులు మన దాంట్లో దొరుకుతాయి సార్. మనకి ఇందులో పలానా వస్తువు లేదు అన్నట్టు కూడా కాదు. ఓన్లీ ఎలక్ట్రానిక్ ఐటెమ్స్ అలాంటివి కూడా ఉండవు గానీ పేస్ట్ తర్వాత మనకు సోపులు వాడుకుంటాము. పడుకుంటాము, లేసుకున్నాం పొద్దున్న నుంచి లేడీకి సంబంధించినది అలాంటివి దొరుకుతుంటాయి. మన ఫేస్ వాష్, ఫేస్ క్రీమ్స్ కూడా ఇలాంటి వస్తువులు కూడా దొరుకుతాయి సార్ మనకి. అలాగే డెంబర్స్, వాచులు, టాయిలెట్ క్లీనరు, ఫ్లోర్ క్లీనర్సు ఇలాంటి వస్తువులు కూడా మన దాంట్లో దొరుకుతాయి సార్. స్ప్రేస్ ఉన్నాయి, ఎన్నిగానున్నాయి. మళ్ళీ స్టెయిన్‌లెస్ స్టీల్‌కి సంబంధించినవి గూడా మన స్టీల్స్ ఎలా ఉంటాయంటే, మనం ఏరోప్లేన్‌లో వాడే స్టీల్ మనకు దొరుకుతది సార్ దీంట్లో. అలాంటి గట్టి స్టెయిన్‌లెస్ 7 లేయర్స్‌లో ఉంటది. మనం వాడే ప్రెస్టేజ్ కుక్కర్ బయట వాడుతున్న మనం రెగ్యులర్‌గా వాడే ప్రెస్టేజ్ కుక్కరు దీనికి చాలా వ్యత్యాసం ఉంటది సార్. దీన్ని చూస్తే 2 ఒకసారి కొట్టి చూస్తే మొత్తం అది సుట్టపోతది సార్. అంత స్ట్రాంగ్ ఉంటది మనది.
కుక్కర్స్. అలాగే స్టెయిన్‌లెస్ మనం ఈ ప్లేట్స్ గూడా ఎంత గట్టిగా ఉంటాయి, అంత మజబూత్, అంత లావుగా, అంత స్టాండర్డ్‌గా ఉంటాయి సార్ దీన్ని. అలాగే మన ఇంట్లో వాడుకునే గ్రోసరీస్. ఈ గ్రోసరీస్ మనం వాడేది ఏంటంటే ధనియా పౌడర్, మిర్చి పౌడర్, కాఫీ, టీ పౌడరు, ప్లస్ కషాపు, ఆయిల్, నూనె, నెయ్యి, ఇలాంటివి మనం ఇంట్లో వాడుకునే కిచెన్‌లో వాడుకునేటివి మన కాఫీ పౌడర్, టీ పౌడర్ గూడా మనకు దీంట్లో అవైలబుల్ ఉన్నాయి సార్. అంతే కాకుండా మనకి ఇంకా నెక్స్ట్ ట్రావెల్ బ్యాగ్స్. ట్రావెల్‌కి సంబంధించినవి గూడా మనకు సూట్ కేసులు గానీ, బ్రీఫ్ కేస్ గానీ, బ్యాగులు, ల్యాప్‌టాప్ బ్యాగ్స్, ఇవి గూడా మనకి అవైలబుల్ ఉన్నాయి సార్. అంతేకాకుండా మనకి మనం బయట ఫుట్‌వేర్స్, చెప్పులు గానీ, బూట్లు గానీ, షూస్ గానీ గూడా మనకి అవైలబుల్ ఉన్నాయి సార్ దీంట్లో. అంతగా స్పిరిచువల్ భగవద్గీత ఉంది, రామాయణం ఉంది, మంత్రోపాసన ఉంది, అప్పుడు హనుమాన్ చాలీసా ఉంది. ఇంతే కాకుండా నేను ఫ్యూచర్‌లో రాబోయేది ఖురాన్ వస్తుంది, బైబిల్ గూడా వస్తుంది సార్. ఇలాంటిది మొత్తం మెయిన్ దీన్ని వజ్రశిఖర అంటారు. ఈ వజ్రశిఖర ఉపయోగిస్తే ఇవాళ ఇది ఇవన్నీ చదవడానికి టైం లేదెవరికీ. ఆ టైంలో మనం ఏం చేస్తున్నామంటే ఈ వజ్రశిఖర ఉపయోగిస్తూ మనం దాని పైన పెడితే 12 లాంగ్వేజ్‌లో మనకి 18 లాంగ్వేజ్‌లో మనకి వినిపిస్తది సార్ ఇది. మనకేదైనా శ్లోకం వినిపిస్తే ఆ శ్లోకం మీద దాని పైన పెడితే అది మనం శ్లోకం వినిపిస్తది. దాని తర్వాత దాని తాత్పర్యం మనకు చదివి వినిపిస్తది సార్ మొత్తం. అంటే ఆడియో రూపంలో మనకి వినిపిస్తది ఇది. సో, దీన్ని వజ్రచక్ర అంటారు సార్. అలాగే మనం ఇంట్లో వాడుకోవడానికి అగరబత్తులు, పూజా ఐటెమ్స్, ప్లస్ ఇవి గూడా మనకు అవైలబుల్ ఉన్నాయి సార్ దీంట్లో. ఇందాక చెప్పినా సార్ అదే పిల్లలకు ఉపయోగించుకోవడానికి. పిల్లలకంటే నాలెడ్జ్ ప్యాక్ పుస్తకాలున్నాయి. ఈ పిల్లలకేంటంటే స్కూల్‌లో ఇవాళ చదివిపిచ్చడానికి వాళ్ళకి నాలెడ్జ్ ప్యాక్స్ ఉంది. దీన్ని టాకింగ్ టాయ్ అంటారు. ఈ వస్తువుని వచ్చి టాకింగ్ టాయ్ అంటారు. సో, ఈ వస్తువు మనకేందంటే పిల్లలకి రైమ్స్ వినిపియడం, చదవడము, ప్లస్ నాలెడ్జ్ సంబంధించింది మనకు తిప్పడము, జంతువులు ఎలా అరుస్తాయి, పక్షులు ఎలా అరుస్తున్నాయి. సో, పిల్లలకి ఆడుకోవడానికి గూడా దీంట్లో వస్తువులు గూడా ఉంటాయి సార్. సో, ఏందంటే పిల్లలు స్కూల్‌లో ఏంటంటే ఒకసారి, 2 సార్లు, 3 సార్లు చెప్తారు. ఆ తర్వాత పిల్లలకి చిరాకొస్తది టీచర్లకి. అందుకే అలా గాకుండా మనం ఈ టాకింగ్ టాయ్ ఉపయోగిస్తూ మనం 10 సార్లు గాదు, 100 సార్లు మనం ఒకటే వస్తువు, ఒకటే రైమ్స్ గాని వినిపిచ్చిస్తే వాళ్ళకేందంటే మైండ్‌లో కూర్చుండిపోతది చిన్న పిల్లలకి. ఆ మైండ్‌లో కూర్చుండిపోయి కొందరికేందంటే ఒక 2 సార్లు చెప్తే అర్థమైతది. 3 సార్లు చెప్తే అర్థమైతది. కొంతమంది 4 సార్లు చెప్తే అర్థమైతది. అలా మనం ఎన్ని సార్లు మనం చెప్పుకున్నా గాని వాళ్ళకి మైండ్‌లో కూర్చుండిపోయి మళ్ళా రిపీట్ చేసుకుంటారు సార్. అంటే ఇంట్లో మనం తల్లిదండ్రులు వాడాల్సిందేందంటే ఇంట్లో వాళ్ళకేందంటే మొబైల్‌కి రాగానే మొబైల్ ఇవ్వకుండా ఇలాంటివి ఇస్తే వాళ్ళకి ఆడుకున్నట్టుగా ఉంటది. ప్లస్ వాళ్ళకి ఒక నాలెడ్జ్ గూడా పెరుగుతది సార్. సో, ఈ నాలెడ్జ్ ప్యాక్‌తో మనం ముందుకెళ్ళొచ్చు సార్ దీంట్లో. నెక్స్ట్ వచ్చేసి కాంబినేషన్ ప్యాక్స్. మనకు ప్రతి దాంట్లో దొరికేది మనం టీ షర్ట్స్ ఉన్నాయి. హోమ్ అప్లయెన్సెస్ కూడా ప్రతి వస్తువు మన దాంట్లో ఉంటది సార్. శారీసు, సూట్సు, ప్రతి వస్తువు కాంబినేషన్ ప్యాక్స్‌లో మనకు దొరుకుతాయి సార్. మొత్తం అన్నీ కలిపి. గ్రోసరీ ఐటెమ్స్ కూడా ఒక్క దగ్గర మొత్తం అన్నీ. ఇవి కాంబినేషన్ ప్యాక్స్‌లో కూడా దొరుకుతాయి సార్. మనకు మెన్స్‌కి సంబంధించిన టీ షర్ట్సు, షూట్సు, జీన్స్ ప్యాంట్సు, టైర్స్ మొత్తము చిన్న పిల్లలకు సంబంధించినవి అవి. ప్లస్ ప్రతి వస్తువు మన దాంట్లో దొరుకుతున్నాయి సార్ దీంట్లో. అలాగే లేడీస్‌కి సంబంధించినవి కూడా, వుమెన్స్‌కి సంబంధించినవి కూడా ట్రాక్ షూట్సు, అప్పర్సు, లోవర్సు, శారీసు, అప్పర్స్, లోస్ మన ఇవన్నీ ప్రతి వస్తువులు దొరుకుతాయి సార్. ఇవన్నీ మనం ఎక్కడ కొంటున్నాం సార్? ప్రతి మనిషి మనం ఏం చేసాం షాప్‌లో కొంటున్నాము. మన తాత ముత్తాతల నుంచి మన పేరెంట్స్ గూడా మనం షాప్‌లో కొన్నాము. ఆ షాప్‌లో రిటైల్ స్టోర్ ఉంటది. ఆ రిటైల్ స్టోర్‌లో కొంటే మనం ఏం చేస్తాడు దాన్ని ఎంఆర్‌పీ చూస్తాడు. చూసిన తర్వాత ఇదే రేట్ అని చెప్తాడు. దానికన్నా ఒక్క రూపాయి కూడా తగ్గియడు. అవునా కదా సార్? సో, దాంట్లో మనకు రిటైల్ యెస్. షాప్స్ మనకు కలిగిస్తారు. దాని తర్వాత మనకి ఇప్పుడు సూపర్ మార్కెట్‌లొచ్చినాయి. ఆ సూపర్ మార్కెట్‌లో ఎలాగంటే మనకు సూపర్ మార్కెట్‌లో వెళ్తే మనం రూ. 2000 సామాను కొనుక్కోడానికి ఎళ్తాము. ఆ ట్రాలీ తీసుకొనెళ్తాము. మన పిల్లలు చూసి దాన్ని ఇంకొకటి అలా అది అది మొత్తం నింపుకుంటూ 5,000 సామాను చేస్తారు. కానీ మనం దలుచుకునేది రూ. 2000కెళ్ళి వెళ్తున్నాము. 5,000 బిల్లు చేసుకొని వస్తున్నాము. అలా మనది ఉంటది. దానికంటే మనకు డిస్కౌంట్ ఉంటది దీంట్లో 1%, 2% డిస్కౌంట్ ఇస్తాడు. దాని తర్వాత ఇప్పుడు ఆన్‌లైన్‌లొచ్చినాయి. ఆన్‌లైన్ మార్కెట్ ఎలా ఉంటదంటే మొత్తం మనం ఇంట్లో కూర్చుంటే మనం బుక్ చేసుకుంటున్నాం. సో, డైరెక్ట్ మనకి ఇంటికొచ్చేస్తున్నాయి. సో, ఇప్పుడు ప్రపంచంలో నడిచేది ఇప్పుడు మొత్తం ఆన్‌లైన్ మార్కెటింగే. ఇప్పుడు బయటికెళ్ళాల్సిన పని లేదు. ఇప్పుడు షాపులు గూడా మాక్సిమం రాబోయే ఫ్యూచర్‌లో గూడా షాపులు కూడా కొంచెం మూతపడిపోతాయి. డైరెక్ట్ ఆన్‌లైన్‌లో తెచ్చుకుంటున్నారు. సో, ఆన్‌లైన్ బిజినెస్ వల్లేందంటే మనకి 3 షాపుల్లో మనం కొనుక్కుంటున్నాము. మనం చిన్నప్పటి నుంచి కొన్నాము. మన పేరెంట్స్ గూడా ఈ 3 షాపుల్లో కొన్నారు. దీనివల్ల మనకేమైనా వచ్చిందా సార్? ఈ ప్రతి సంవత్సరం వారం కొంటున్నాము. నెల కొంటున్నాము. ఎన్నో లక్షలు ఖర్చు పెట్టినాం దాంట్లో. కానీ ఈ 3 షాపుల్లో కొనడం వల్ల మనకేమైనా వచ్చిందా? ఏమీ ఏం రాలేదు. లేదు సార్. జస్ట్ వస్తువు. సో, జస్ట్ మనకేందంటే మనకు ఓన్లీ డబ్బులు పెడతాం. జస్ట్ మనకు డిస్కౌంట్ వచ్చిండొచ్చు. కానీ మనకేందంటే మనం దీంట్లో తీసుకోవడం వల్ల అదే షాపింగ్ మీరు దీంట్లో చేయండి. దీంట్లో చేస్తే మీకు 10 విధాల బెనిఫిట్స్ ఇస్తానుంటుంది. మీరు చేసే షాపింగ్ ఎక్కడైతే మీరు చేస్తున్నారో అదే షాపింగ్ దీంట్లో షాప్‌లో వన్ టైమ్ చేయండి. జీవితంలో ఒకసారి షాపింగ్ చేస్తే మీకు 10 విధాల బెనిఫిట్స్ ఇస్తానంటుంది కంపెనీ. సో, ఆ 10 విధాల బెనిఫిట్స్ ఏందంటే మనకు ఫస్ట్ నంబర్ 1 వచ్చేసి ఎంఆర్‌పీ తగ్గిస్తుంది. దాని తర్వాత డిస్కౌంట్ ఇస్తుంది. బిజినెస్ చేసుకోవడానికి మనకు అవకాశాన్ని ఇస్తుంది. దాని తర్వాత కమిషన్ ఇస్తుంది. 3 జనరేషన్ నామినీ సెక్యూరిటీ ఇస్తుంది. రిటైర్మెంట్ ఇస్తుంది. పెన్షన్ ఇస్తున్నది. ఫారిన్ ట్రిప్స్ ఇస్తుంది. టైమ్ ఫ్రీడమ్ ఇస్తుంది. ఫైనాన్షియల్ ఫ్రీడమ్ ఇస్తుంది సార్. చూడండి సార్ మరి ఇన్ని సంవత్సరాల నుంచి మనం కొంటున్నాం గదా! దీంట్లో మనకు ఒక్కసారి గూడా మనకి ఏ లాభం అనేది ఒక దాంట్లో డిస్కౌంట్ తప్పించి మనకేమన్నా వచ్చిందా సార్ దీంట్లో? ఎలాంటిది రాలేదు.
కానీ మనం దీంట్లో తీసుకోవడం వల్ల అది కూడా ఒకటే ఒకసారి లైఫ్‌లో సింగిల్ టైమ్ మనం పర్చేజ్ చేయడం వల్ల మనకు 10 విధాల బెనిఫిట్స్ ఇస్తుంది. మన గ్రేట్ కంపెనీ అంటే షేప్ షాప్ గ్రేట్ కంపెనీ 10 విధాల బెనిఫిట్స్ ఇస్తుందంటే మీరు ఆలోచించండి సార్. మనం ఇన్ని సంవత్సరాలు కొంటలేము. కొన్నాము గానీ మనకు ఎలాంటి లాభం రాలేదు. మరి దీంట్లో కొనడం వల్ల మనకు లాభం ఎందుకొస్తుంది? షేప్ షాప్ ఎందుకు లాభం ఇస్తుంది? అది ఒక్కసారి మీరు ఆలోచించుకోండి సార్. ఎందుకు ఇస్తుందని మనం మనం అనుకుంటే, మనం ప్రతి వస్తువు ఒక వస్తువు అనేది మనకు రూ. 55 ఒక కంపెనీలో ఫస్ట్ మనకు రూ. 35 తయారవుతుంది సార్. ఫర్ ఎగ్జాంపుల్ మనం ఇదే పెన్ను తీసుకోండి సార్. ఒక పెన్ను మనం కొనుక్కున్నాం అనుకోండి రూ. 35 తయారవుతుంది. ఆ రూ. 35 తయారు చేసుకొని మన కస్టమర్ దగ్గరికి వచ్చేసరికి ఎంత అవుతుంది? రూ. 100గా మారుతుందది. వస్తువు అదే వస్తువు. కానీ మన దగ్గరికి వచ్చేసరికి ఎంత అవుతుంది? రూ. 100 మారుతుంది. అది ఎలా మారుతుంది? కింద ఉన్నారు ఏజెంట్స్ అండ్ డిస్ట్రిబ్యూటర్, డీలర్స్, అందరూ ఉన్నారు సార్. వీళ్ళ ద్వారా ఏమైతుందంటే మన కంపెనీ అదే రేటు పెరుగుతుంది. వస్తువు అదే వస్తువుగా ఉంటుంది. సో, మన ఏజెంట్స్, డిస్ట్రిబ్యూటర్, డీలర్స్, రిటైలర్స్ వీళ్ళందరూ ఏం చేస్తున్నారంటే, వీళ్ళేం చేస్తున్నారు? ఆ అడ్వర్టైజ్‌మెంట్ ఇస్తున్నారు. అడ్వర్టైజ్‌మెంట్ ఇచ్చి, ఆ డబ్బేదో తీసుకుపోయి లక్షలు, కోట్లు మన సెలబ్రిటీలకి ఇస్తున్నారు. సెలబ్రిటీలకి ఇచ్చి టీవీలో గాని, సినిమాల్లో గాని, పెద్ద పెద్ద బోర్డులు పెట్టడం గాని వాళ్ళే చేస్తున్నారు. వాళ్ళు టీవీ అడ్వర్టైజ్‌మెంట్ ఇయ్యగానే, సినిమాలో అడ్వర్టైజ్‌మెంట్ ఇయ్యగానే వాళ్ళు ఫ్రీగా చేస్తారా సార్? వాళ్ళు గూడా డబ్బులు తీసుకుంటారు గదా! వాళ్ళు ఎస్ సార్. డబ్బులు ఏమైనా చేస్తారా? సో, ఆ డబ్బులు తీసుకునేదేదో ఆ డబ్బులు మన అంత డబ్బులు ఏడికెళ్ళిస్తున్నారు? వాళ్ళ పాకెట్‌లో నుంచి ఇస్తున్నారా? వాళ్ళ జేబులోకెళ్ళి ఇస్తున్నారా? వాళ్ళ ఇంట్లోకెళ్ళి ఇస్తున్నారా? నో. వాళ్ళే కష్టం. తీసుకుపోయి మన నెత్తి మీద ఏస్తున్నారు. మనం కస్టమర్‌ని మన నెత్తి మీద ఏసి, ఆ రేట్ పెంచేసి రూ. 35 రూ. 65 పెంచేసి మన రూ. 40 వాళ్ళు తీసుకొని మన నెత్తి మీద పెడుతున్నారు. సో, మనం ఏం చేస్తున్నాము? డైరెక్ట్ ఇదే రేట్ గదా! అని చెప్పేసి మనం కొనేసుకుంటున్నాం. కానీ మనము కస్టమర్‌గానే ఉండిపోతున్నాడు. ఆ ధనవంతుడు ధనవంతుడుగా అయిపోతున్నాడు. ఆ ఒక డీమార్ట్ అంటే ఇప్పుడు ఈ డీమార్ట్ ఒక డీమార్ట్ పోయి 2 డీమార్ట్‌లయినాయి. 2 డీమార్ట్ 4 డీమార్ట్‌లయితున్నాయి. సూపర్ మార్కెట్‌లు ఎన్నో సూపర్ మార్కెట్‌లవుతున్నాయి. అవును కదా సార్! ఎందుకు వీళ్ళంతా అడ్వర్టైజ్‌మెంట్ ఇస్తున్నారు. సో, వీళ్ళకేమైనా తక్కువుందా సార్? సినిమా సెలబ్రిటీస్ ఉన్నారు. వీళ్ళకి డబ్బులు తక్కువున్నాయా? నో సార్. లక్షల్లో, కోట్లలో కోట్లు ఉన్నాయి. ఉన్నాయి. కోట్లలో, లక్షలున్నాయి. అయినా అంత డబ్బుండంగా గూడా వాళ్ళు సెకండ్ ఇన్‌కమ్ కోసం పనిచేస్తున్నారు. అదనపు ఆదాయం కోసం పనిచేస్తున్నారు. అలా మరి థమ్స్ అప్ తాగుతారా? మహేష్ బాబు థమ్స్ అప్ తాగుతాడా? ఆమె లక్షలు పెట్టుకోదు. ఈమె పేస్ట్ పెట్టుకోదు. ఉప్పుందా? పప్పుందా? అని చెప్పేసి ఉరికొస్తారు. గోడలు దంపు చేసుకుంటూ చంపుకొస్తారు. ఈయన బూస్ట్ తాగుతున్నాడు. ఒక క్రికెట్‌కి ఒక బాల్ కొడతాడు. ఈయన డబ్బులొస్తున్నా గాని బూస్ట్ తాగండి అని అంటారు. కానీ వీళ్ళు మాత్రం వాడరు. మనల్ని వాడమంటున్నారు. అలాంటి ఫేక్ అడ్వర్టైజ్‌మెంట్ ఇచ్చుకుంటూ మనల్ని చూస్తున్నారు. ఇప్పుడు 'షారుఖ్ ఖాన్' ఇస్తున్నాడు. 'అజయ్ దేవగన్' గుట్కాలు తినండి, గుట్కాలు తినండి పెద్ద పెద్ద బ్యానర్ పెట్టి పెద్ద పెద్ద యాడ్స్ ఇస్తున్నారు. సో, వాళ్ళు తింటున్నారా? వాళ్ళు తినరు మరి. మనం తినమంటున్నారు. మన ఆరోగ్యాలు చెడగొడుతున్నారు. కానీ మనం మన గ్రేట్ కంపెనీ షేప్ షాప్‌లో మన ఒరిజినల్ జెన్యూన్ ప్రొడక్ట్స్ ఉంటాయి. మనల్ని వాడమంటుంది కంపెనీ. మనల్ని వాడండి. మీరు వాడిన తర్వాత మీరు పబ్లికేషన్ చేయండి అంటుందన్నట్టు. సో, ఇంత డబ్బున్న వాళ్ళే సెకండ్ ఇన్‌కమ్ కోసం పనిచేస్తుంటే, మనం మిడిల్ క్లాస్ ఫ్యామిలీ వాళ్ళం సార్. మనం మిడిల్ క్లాస్ ఫ్యామిలీ మినిమమ్ ఉన్నంటే మనం కూడా ఎందుకు ఇవ్వకూడదు? సో, వాళ్ళంతా జాబ్ జేసుకుంటూ, వాళ్ళ డ్యూటీ చేసుకుంటూ, ఒక గంటనో, 2 గంటలో అడ్వర్టైజ్‌మెంట్ కోసం యాడ్స్ ఇస్తున్నారు. జాబ్ వేరే పని చేస్తున్నారు. అదనపు ఆదాయం పని చేస్తున్నారు. సో, మనం గూడా మన డ్యూటీ మనం జేసుకుంటూ, మన జాబ్ మనం జేసుకుంటూ, మన ఉద్యోగం మన బిజినెస్ మనం జేసుకుంటూ, సెకండ్ ఇన్‌కమ్ కోసం మనం ఎందుకు జేయకూడదు? మనం గూడా ఎస్ డబ్బులు చేయొచ్చు. సంపాదించాలి కదా సార్! మనం గూడా డబ్బులు సంపాదించే ఉద్దేశ్యంతోని, ఆ డబ్బులేదో మన గ్రేట్ కంపెనీ ఏం చెప్తుందంటే, వాళ్ళకిచ్చే డబ్బులేదో నేను మీకిస్తాను. మీరు డెవలప్ జేయండి. మీరు ఒకరి నుంచి ఒకరు చెప్పండి అంటుంది. కానీ మనం జెప్తే ఎవరైనా నమ్ముతారా సార్? మనం చెప్తే ఎవరు నమ్మరు. వాళ్ళు సెలబ్రిటీలు గాబట్టి, సినిమా హీరోలు గాబట్టి, వాళ్ళు అడ్వర్టైజ్‌మెంట్ ఇచ్చిందంటే కంపెనీలో ఒక 1000 వస్తువులు, ఒక 1,00,000 వస్తువులున్నాయంటే, వాళ్ళు వితిన్ 1 మంత్‌లో ఖాళీ అయిపోతాయి. ఆ ఫ్యాక్టరీ మొత్తం ఖాళీ అయిపోతది. కానీ మనం జెప్తే ఎవరైనా ఖాళీ అవుతారా? ఖాళీ గాదు. సో, కంపెనీ ఆలోచించింది నో ప్రాబ్లమ్. ఒక నెల గాదు, 2 నెలలు గాదు, 3 నెలలు గాదు, 4 నెలలు పట్టని. కానీ వాళ్ళకి డబ్బులివ్వకుండా, మీరు డెవలప్ కండి 4 నెలలు పట్టినా గాని అని జెప్తే మనల్ని డెవలప్ జేయమంటుంది. అంటే మనం పబ్లికేషన్ మనం ప్రమోట్ జేయమంటుంది. మనం జేస్తే ఎవరింటారు సార్? ఎవరినరు. మనం జెప్తే మన చుట్టాలు, మన బంధువులు, పక్కోళ్ళు వింటారు. మన రిలేషన్ మన ఇంటి పక్కోళ్ళు మాత్రమే వింటారు. అలా ఇంటి పక్కన వాళ్ళు వినడం వల్ల ఇద్దరికిద్దరికి చెప్పుకోవడం వల్ల టీమ్ మనం అట్లా ఒకరికొకరు చెప్పుకుంటూ పోవడం వల్ల మన దాని పబ్లికేషన్ అవుతది. వాళ్ళు పర్చేజ్ చేసుకుంటే కంపెనీకి లాభం కాకుండా మనకు కూడా లాభం వస్తుంది. ఈ మిడిల్‌లో ఉన్న అడ్వర్టైజ్‌మెంట్ డిస్ట్రిబ్యూటర్స్ అందరూ ఎళ్ళిపోతారు. సో, ఎళ్ళిపోయి మనం ఎప్పుడైతే దీంట్లో తీసుకుంటామో ఆ మ్యానుఫ్యాక్చర్ అనేది మనం డైరెక్ట్‌గా మనకిస్తుంది. మనకివ్వడం వల్ల మనం అసోసియేట్‌గా మారుతున్నాం ఇక్కడ. సో, మనం సేల్స్ అసోసియేట్‌గా మారుతాము. దాని తర్వాత మనము ఇద్దరికి ప్రమోట్ చేస్తున్నాము. ఆ ఇద్దరికి ప్రమోట్ చేయడం వల్ల ఏంటంటే రూ. 65 మనకిస్తుందన్నట్టు. ఆ రూ. 65 మనకివ్వడమే కాకుండా ఆ 10 విధాల బెనిఫిట్స్ ఇందాక చెప్పిన నేను 10 విధాల బెనిఫిట్స్ మనకిస్తుందన్నట్టు సార్. మనం యాక్చువల్ ప్రమోట్ చేయడం అంటే నేనెందుకు చేయాలి అనుకుంటాం మనం. నేను వాళ్ళని ఎందుకు అడగాలి? ఎందుకు చేయాలి అనుకుంటాం. కానీ మనం చిన్నప్పటి నుంచి చేస్తుంటాం సార్ ప్రమోషన్. మనకు తెలియకుండానే ప్రమోషన్ చేస్తుంటాము. అవునా కదా సార్? ఏదైనా మనం చిన్నప్పుడు స్కూల్‌లో ఒక పెన్ను కొనుక్కున్నామంటే గూడా, మనం ఇంట్లో మన ఫ్రెండ్స్‌కి పక్కలోకి చెప్తాం. "ఇగో దబ్బా మా డ్యాడీ పెన్ను కొనిచ్చిండు. పలానా షాప్‌లో కొన్నారు. మేమిద్దరం పోయినాము. పలానా షాప్‌లో కొనిచ్చిండు. ఎంత బాగా రాస్తుందని" జెప్పేసి పెన్ను కొనుక్కుంటాం. పుస్తకం గూడా కొంటాం. అలా చెప్పంగానే మా అబ్బాయి ఏం చేస్తాడు వాళ్ళ డ్యాడీకి పోయి చెప్తాడు. వాళ్ళ డ్యాడీ పుచ్చుకుపోయి మన షాప్‌లో అదే షాప్‌లో పోయి కొనుక్కొస్తారు.
వాళ్ళ షాప్‌లో కొనుక్కోవడం మా 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 ఫ్రెండ్ వాళ్ళ అబ్బాయి కూడా కొనుక్కున్నాడు. ఏమైనా రేట్ తగ్గించండి అంటే వాళ్ళు తగ్గిస్తాడా? తగ్గియడు. కానీ మనం ఇండైరెక్ట్‌గా మనం డైరెక్ట్‌గా మనం ప్రమోషన్ చేస్తున్నాము. పెద్దగానే ఇక్కడ కూడా అంతే. మనం లేడీస్ అయినా గాని, జెంట్స్ అయినా గాని మనం ఒక డ్రెస్ కొంటాము. ఆ డ్రెస్ మనం ఇతరులకు మనం ఫ్రెండ్స్ గాని చెప్పుకుంటాం. పలానా షాప్‌లో కొన్నాంరా దాంట్లో బాగుంది. తక్కువ ధరకి ఇస్తున్నారు అని చెప్పి మనం చెప్తాం. సో, అలా మనం ఇండైరెక్ట్‌గా మనం తెలవకుండానే అడ్వర్టైజ్‌మెంట్ చేస్తున్నాం. సో, దాంట్లో చేసేదేదో మనం ఇందులో చేస్తే మనకు డబ్బులొస్తున్నాయి. దాంట్లో మనం తెలియకుండా అడ్వర్టైజ్‌మెంట్ చేస్తున్నాం. ప్రమోట్ చేస్తున్నాం. అవునా కదా సార్! దాంట్లో చేయడం వల్ల మనకేం రావు. కానీ అదే మనం దీంట్లో మనం ఇద్దరికి చెప్పుకుందాం. మనం వాడుతున్నాం. వస్తువులు తీసుకున్న తర్వాత మనం వాడుతున్నాము. వాడుతున్నాం బాగున్నాయని వస్తువులు చెప్తున్నాం. కుక్కర్ తీసుకున్నాము బాగుందని చెప్పి పక్కనోళ్ళకి చెప్తున్నాము. దాని ద్వారా అరే! బాగుంది కదా! అని చెప్పేసి ఆమె నెక్స్ట్ ఆ ప్రెస్టీజ్ కుక్కర్ పోకుండా దీంట్లో షాపింగ్ చేసుకుంటారు. శారీస్ ఉంటారు. కొంతమంది ఏమంటారంటే శారీ చాలా రేట్ ఉన్నది. చాలా ఇంత రేట్ ఉన్నదా అని కూడా అంటారు. ఆ రేట్ ఉండడం వల్ల దానివల్ల మనకేం లాభం వచ్చిందో అడుగు మనం క్వెషన్ ఎయ్యాలి వాళ్ళకి. ఇప్పుడు ఇన్ని శారీలు ఉన్నాయి. కొంతమంది అంటారు బీరువాలో నేను రూ. 1,00,000 నేను ఒక కస్టమర్ దగ్గరికి పోయినప్పుడు నిన్న వాళ్ళు గూడా చెప్పినారు. నా దగ్గర రూ. 1,00,000 సాలరీ గూడా కొన్నాను. 50,000 సాలరీ శారీ కొన్నాను సారీ. శారీ కొన్నాను. 50,000 శాలరీ కొన్నాను. అంటే నేను అదే ఎన్ని సార్లు కట్టింది మేడం అన్నాడు. ఎన్ని సార్లు కట్టిమంటే 2 సార్లు కట్టింది. లైఫ్‌లో అంటే 2 సార్లు. ఆమె మ్యారేజ్ అయిపోయి కూడా 10 ఇయర్స్ అయిపోతుంది. 10 ఇయర్స్ రెండే సార్లు కట్టిండ్రు. అదైతే బీరువాలో మునుగుతుంది. ఆ 50,000 శారీ అదే దీంట్లో మనం ఖర్చు పెట్టుంటే ఈ 10 విధాల బెనిఫిట్స్ వచ్చేది మీ ఇద్దరు ప్రమోట్ చేసుకుంటూ డబ్బులు సంపాదించుకునేవాళ్ళు. సో, అలా మనం ప్రమోట్ చేసుకోవడం, మనం దీంట్లో చేసుకోవడం మనం ఏంటంటే సార్ రూ. 65 మనకిచ్చి, ఆ 10 విధాల బెనిఫిట్స్ అనేది మనకిస్తుంది సార్ కంపెనీ. సో, దీంట్లో మనం ఏమైనా ఇన్వెస్ట్‌మెంట్ చేస్తున్నాం సార్ దీంట్లో? మనం ఇన్వెస్ట్‌మెంట్ ఏం చేయట్లేదు దీంట్లో. మినిమమ్ ఇన్వెస్ట్‌మెంట్ అంటే మనం మైండ్‌ని ఉపయోగిస్తున్నాం. మనం చెప్తున్నాం దీన్ని. ఒక మనిషి మనం డెవలప్ కావాలంటే, ఒక ధనవంతుడు కావాలంటే 4 పాయింట్లుంటాయి సార్. ఆ 4 పాయింట్లు మనకు కావాల్సింది. ఒకటి నంబర్ 1 అండి మన మైండు, మన టాకింగు, మన మొబైలు, మన శరీరం. ఈ 4 మనది మనం వాడుకుంటేనే మనం ధనవంతులమవుతాం. నంబర్ 1 ఏదంటే మనం చెప్పేది మన మైండ్‌ని. మన మైండ్‌ని మనం వాడుకుంటేనే మనం డెవలప్ అయితాం. లేదంటే మన మైండ్‌ని ఇంకొకరు వాడుకుంటారు. వాళ్ళు వాడుకొని వాళ్ళు డెవలప్ అయితుంటారు. కానీ మనం అక్కడే ఉంటాం. మనకు జీతం లాగానే తనని అనలైజ్ చేస్తాడు. అదే మన మౌత్ మన టాకింగ్. మనం ప్రెజెంటేషన్ మనం ఇచ్చుకుంటేనే మనం ఇచ్చుకుంటేనే మనం డెవలప్ అయితాం. కానీ కంపెనీలో పోయిన తర్వాత వేరే వాళ్ళ కోసం మనం ప్రెజెంటేషన్ ఇస్తాం. వాళ్ళని డెవలప్ చేయడానికి మనం ప్రెజెంటేషన్ ఇచ్చి మనం చెప్తాం. మనం రాత్రంతా కష్టపడతాం తీసుకుపోయి మనం ప్రెజెంటేషన్ ఇస్తాం వాళ్ళ కోసం. సో, వాళ్ళు డెవలప్ అయితారు. అదే ప్రెజెంటేషన్ మన కోసం మన షేప్ షాప్ కోసం మనం ఇక్కడ ఇచ్చుకున్నాం అనుకోండి. మనం డెవలప్ అవుతాం. నంబర్ 3 మన మొబైల్. మన మొబైల్‌ని మనం వాడుకోవాలి. మనం వాడుకుంటేనే మనం బాగుపడతాం. అంతేగాని రీల్స్ చూడము, తింపడం రీల్స్ చూస్తుంటాం. ఆ రీల్స్ చూడడం వల్ల ఎవరికి లాభం సార్? ఎవరైతే యాడ్స్ ఇస్తున్నారో, ఎవరైతే రీల్స్ పెడుతున్నారో వాళ్ళకే లాభం వస్తుంది. వాళ్ళ డబ్బులు వాళ్ళు ఎన్ని లైక్స్ కొడుతున్నారు, ఎన్ని షేర్స్ వస్తున్నాయి, ఎన్ని వ్యూస్ వస్తున్నాయని చెప్పేసి వాళ్ళకి డబ్బులొస్తున్నాయి. కాబట్టి అదేదో వ్యూస్ మనం తీసుకొని, మనం గూగుల్‌లో ఏంటి మన షేప్ షాప్ ఎలా ఉంది? మన దీంట్లో ప్రొడక్ట్స్ ఎలా వస్తున్నాయి? దీంట్లో మనకు లాభం ఏమున్నది? ఎలా ఉన్నాయి? మొత్తం దీని గురించి ఎంక్వైరీ చేయండి. దీని గురించి చూసుకోండి. ఎన్ని ఫంక్షన్ 2001 నుంచి ఇంతవరకు మనం ఏమేం చేసుకున్నాం అని చెప్పేసి దీని గురించి చదవండి. దీని గురించి రాయండి. ఆ మొబైల్‌లో మనం చేసుకుంటే దానివల్ల మనం లాభపడతాం. కానీ మనం ఏం చేస్తున్నాం రీల్స్ ఉపయోగించుకుంటూ వాళ్ళని డెవలప్ చేస్తున్నాము. నంబర్ 4 వచ్చి మనది మనం. మన బాడీని మనం వాడుకోవాలి. మనం ఫీల్డ్‌లోకెళ్ళి మనం చెప్తుంటే మన కోసం మనం వాడుకుంటేనే మనకు డబ్బులొస్తాయి. అదే మనం పొద్దున్నే పంచ్ కొట్టాలని చెప్పి పొద్దున్న పరిగెడుతున్నాం. పొద్దున్నే వెళ్ళిపోతున్నాం వాళ్ళ దగ్గరికి. వాళ్ళ దగ్గర మన బాడీని హ్యాండ్ ఓవర్ చేస్తున్నాము. వాళ్ళ కోసం గంటల తరబడి మనం వర్క్ చేస్తున్నాం వాళ్ళ కోసం. సో, వాళ్ళు డెవలప్ అయితున్నారు. అవును కదా సార్! ఈ 4 పాయింట్లు మనం వాడుకుంటే మనం డెవలప్ అయితాం. లేకపోతే మనం ఇట్లా దీంట్లో మనం ఇన్వెస్ట్‌మెంట్ ఏదో పెడుతున్నాం సార్. ఇన్వెస్ట్‌మెంట్ ఏం పెట్టట్లేదు దీంట్లో. మనం ఇన్వెస్ట్‌మెంట్ మినిమమ్ మన మైండ్‌ని పెడుతున్నాము. మన మైండ్‌ని పెట్టి ఇక్కడ మనం వాడుకుంటున్నాము. ప్రాఫిట్ అనేది హ్యూగా తీసుకోవచ్చు. రిస్క్ అనేది మనకేం లేదు దీంట్లో. రిస్క్ అనేది మనకు దీంట్లో ఏమైనా పెట్టుబడి పెట్టలేము. ఓన్లీ వన్ టైమ్ మనం షాపింగ్ చేసినాము. అదే బయట కొనుక్కునే షాపింగ్ ఏదో ఇందులో చేసినాము. కాబట్టి మనకు దీంట్లో రిస్క్ అనేది లేదు. ప్రాబబిలిటీ అన్‌లిమిటెడ్‌గా సంపాదించుకోవచ్చు. దీంట్లో వేలల్లో, లక్షల్లో, కోట్లలో కూడా సంపాదించుకోవచ్చు సార్ దీంట్లో. అదే మన సాలరీలు బయట ఉంటే మినిమమ్ వేల నుంచి లక్షల రూ. 1,00,000 వరకు వెళ్తాం. కానీ దీంట్లో మనం ఏమైనా కోట్ల వరకు సంపాదించుకోవచ్చు. మనం చేయాల్సింది ఓన్లీ మనం కంపెనీని అనలైజ్ చేయాలి. అంటే కంపెనీని నమ్మాలి. మనకు కావాల్సిన వస్తువులు సెలెక్ట్ చేసుకోవాలి. ఇద్దరికి ప్రమోట్ చేయాలి. ఓన్లీ దీంట్లో కాన్సెప్ట్ అంతే సార్. మనం కంపెనీని నమ్మాలి. ప్రతీది మనం జాబ్‌లో ఎలా నమ్ముతున్నామో, దీంట్లో కూడా మనం కంపెనీని నమ్మాలి. మనకు కావాల్సిన వస్తువు సెలెక్ట్ చేసుకొని కొనుక్కోవాలి. ఇద్దరికి ప్రమోట్ చేయాలి. దట్స్ ఆల్ సార్. నెక్స్ట్ వచ్చేసి మనం ఇట్లా 3 గ్రూపుల్లో పనిచేస్తున్నాం సార్. బ్లూ గ్రూప్, అంబర్ గ్రూప్, పర్పుల్ గ్రూప్ అనేది. దీని గురించి మీకు తర్వాత చెప్తాను. నెక్స్ట్ మనకొచ్చే 10 విధాల బెనిఫిట్స్. ఈ 10 విధాల బెనిఫిట్స్ ఏంటనేది మనకి క్లియర్‌గా ఇప్పుడు చెప్తాను సార్. సో, నంబర్ 1 వచ్చేసి రిటైల్ ప్రాఫిట్. ఆ రిటైల్ ప్రాఫిట్ ఏందంటే మనకొచ్చే దీంట్లో డైలీ మనకు ఏందంటే తీసుకునే ఒక వస్తువు తీసుకుంటే మనకు ఎంఆర్‌పీ ధరకొస్తది. ప్రతి వస్తువు ఎంఆర్‌పీ ఉంటది. దాని తర్వాత మనకు రూ. 500 వస్తుందనుకోండి. షేప్ షాప్ ప్రైస్ రూ. 300 ఉంటది. ఆ రూ. 300 అంటే మనం దీంట్లో ఎప్పుడైతే ఐడీ తీసుకుంటామో,
ఐడి తీసుకుంటే పాస్వర్డ్ వస్తే మనకు దీంట్లో మనకు రూ. 300 వస్తుంది సార్. ఆ 300 రావడం మనకు 200 రూపీస్ మనకు ప్రాఫిట్ వస్తుంది సార్. అవును కదా సార్. అలాగే మనం మనం తీసుకున్న తర్వాత మనతో పాటు ఇద్దరితో మనం ప్రమోట్ చేపించినాం అనుకోండి. ఆ ఇద్దరు 200 బిజినెస్ వాల్యూ, 200 బిజినెస్ వాల్యూ. బీవీ అంటే బిజినెస్ వాల్యూ. ఆ బీవీతో పర్చేజ్ చేపించుకుంటే అలాగే మనం చేసుకుంటే 400 బిజినెస్ వాల్యూ అవుతుంది. అంటే ఒక బిజినెస్ వాల్యూ కంపెనీకి రూ. 5 ఇస్తుంది. అంటే ఇంతకుముందు రూ. 2.5 ఇచ్చేది. ఎప్పుడైతే 25 ఇయర్స్ కంప్లీట్ చేసుకుందో కంపెనీ గ్రేట్ కంపెనీ మనకి డబుల్ చేసింది అన్నట్టు. మన ఇన్కమ్ కూడా డబుల్ చేసింది. ఆ డబుల్ చేసేసి అనేది మనకు రూ. 5 చొప్పున ఇస్తుంది. మనం సెల్ఫ్‌గా చేసినందుకు రూ. 1 ఇస్తుంది. సో 200 ప్లస్ 200 400 బిజినెస్ వాల్యూ ఇస్తుంది. అంటే మనకి 200 బిజినెస్ వాల్యూ 400 ఇంటూ రూ. 5 అంటే రూ. 2000 ఇస్తుంది. మనం సెల్ఫ్‌గా చేసినందుకు రూ. 1 ఇస్తుంది కాబట్టి 400. టోటల్ రూ. 2400 మనం ఇద్దరు చేసినందుకు ఒక వారంలో మనకు 2400 వచ్చినాయి సార్. సార్ మనం ఇంత కష్టపడి మనం ఇంత వస్తువులు కొన్నాము 2400 అని అంటాం. కానీ ఇక్కడ నుంచే మన బిజినెస్ స్టార్ట్ సార్. ఇక్కడ నుంచి మనది ఏంటంటే స్టార్ట్ అయింది. ఇక్కడ నుంచి మనకు టీమ్ క్వాలిఫై అవుతున్నాము. ఇక్కడ నుంచి మనకు ఆ 10 విధాల బెనిఫిట్స్ అనేది ఇక్కడ నుంచి మనకు లాభం అవుతున్నాయండి. సో ఇంతే కాకుండా మనం ఇట్లా చేస్తున్నాము. మనం చేసిన తర్వాత మనం ఎలా పర్చేజ్ చేసినామో వాళ్ళని పర్చేజ్ చేపించిన వాళ్ళు కూడా సేమ్ ఇద్దరిని పర్చేజ్ చేపియాలి. సో ఇద్దరిని పర్చేజ్ చేసుకుంటున్నారు. ఇద్దరిని పర్చేజ్ చాలామంది ఏమంటారంటే దీన్ని చూడగానే ఏందంటే చైన్ సిస్టమ్ అంటారు. ఆ చైన్ సిస్టమ్ ఉంది. చైన్ సిస్టమ్ కదా! అది తెలుసులే నాకు. ఈ చైన్ సిస్టమ్ ఎవరు చేస్తారులే ఇదంతా కాదు. అది పోదు అంటారు. కానీ చైన్ సిస్టమ్ అనేది మన లైఫ్‌లో మన ప్రపంచంలో ఉంది మొత్తం చైన్ సిస్టమే సార్. ప్రపంచం మొత్తం ఉన్నది చైన్ సిస్టమ్. ఈవెన్ మన కుటుంబం గూడా ఒక కుటుంబం ఉన్నదంటే ఒక ఖాందానికి ఒక ఉన్నదంటే వాళ్ళు గూడా మొత్తం చైన్ సిస్టమే. మన తాతల నుంచి వాళ్ళ పిల్లల నుంచి పిల్లలు అలా మనం వస్తున్నాం. మనం ఇప్పటివరకు గూడా మనం చైన్ సిస్టమ్‌తోనే ఉన్నాం. అలాగే ఒక జాబ్ జూసుకోండి. ఒక జాబ్ జూసుకున్న పెద్ద లాస్ట్ మెయిన్ ఆఫీస్ పైన ఎండీ ఉన్నాడు. ఆ ఎండీ నుంచి కింద వరకు జూసుకుంటే వర్కర్ వరకు జూసుకుంటే అది గూడా చైన్ సిస్టమే. సో దీంట్లో ఏందంటే చైన్ సిస్టమ్ ప్రతి మనిషి అంటారు. కానీ చైన్ సిస్టమ్‌లో మనకేందంటే కింద వర్కర్‌లు పని చేయకపోతే పైన బాస్‌కి రావు. అవునా కదా సార్? కింద వర్కర్ పని చేస్తేనే బాస్‌కి పైనొస్తాయి. అది చైన్ సిస్టమ్. అదే కింద ఇద్దరు పని చేయలేదనుకోండి ఇక్కడ. ఇద్దరు పని చేయకపోతే చైన్ కట్ అయిపోతదక్కడ. చైన్ కట్ అయిపోయి పైన వరకు ఎవరికీ రావు. దాన్ని చైన్ సిస్టమ్ అంటారు. అదే మనం ఏం చేస్తున్నాం బైనరీ సిస్టమ్‌లో పని చేస్తున్నాం సార్ ఇందులో. బైనరీ సిస్టమ్‌లో పని చేస్తున్నాం అంటే మనం ఒక 50 మందిని టీమ్ తయారు చేసామనుకోండి. అందులో 30 మంది పని చేయలేదు. ఆ 30 మంది పని చేయకున్నా గాని 20 మంది పని చేస్తారు కదా! ఆ 20 మంది ద్వారా మనకు డబ్బులొస్తాయి సార్ దాంట్లో. పైన వాళ్ళకి డబ్బులొస్తున్నాయి. పోనీ 30 మంది కాదు 40 మంది చేయలేదనుకోండి. 10 మంది అయితే చేస్తారు కదా! ఆ 10 మంది ద్వారా కూడా మనం పైన వరకు డబ్బులు తీసుకోవచ్చు సార్. సో మన గ్రేట్ కంపెనీ ఏందంటే మనం దీంట్లో మనము ఈ బిజినెస్‌లో మనం చేస్తున్న చైన్ సిస్టమ్ కాకుండా బైనరీ సిస్టమ్‌లో మనం పనిచేస్తున్నాం సార్. సో, ఇట్లా మనం 40,000 బీవీ నుంచి చేసుకొని 2,00,000 నుంచి 4,00,000 వరకు డబ్బులు సంపాదించుకోవచ్చు సార్ దీంట్లో. సపోజ్ మీకు ఎగ్జాంపుల్ దీంట్లోనే చూపిస్తాను చూడండి. రెడ్ కలర్‌లో కనిపించే వాళ్ళు ఇక్కడ లెఫ్ట్ సైడ్ రెడ్ కలర్‌లో కనిపించే వాళ్ళు పని చేయట్లేదు. ఇటు సైడ్ రెడ్ కలర్‌లో వాళ్ళు పని చేయట్లేదు. అయినా బ్లూ కలర్‌లో ఉన్నవాళ్ళు పని చేస్తున్నారు. సో, దాని ద్వారా కూడా మనం డబ్బులు సంపాదించుకోవచ్చు సార్ దీంట్లో. సో, అట్లా క్యాంపెయిన్ టీమ్ కూడా మన క్యాంపెయిన్ ఇన్‌కమ్ కూడా మనం 40,000 బిజినెస్ నుంచి 40,000 బిజినెస్ లిఫ్ట్ చేసుకుంటే కూడా 80,000 బిజినెస్ వాల్యూ అవుతుంది. ఒక్క బిజినెస్ వాళ్ళకి రూ. 5 ఇచ్చినా గాని మనం 4,00,000 వరకు మనం సంపాదించుకోవచ్చు వీక్లీ సార్. ప్రతి మన బిజినెస్ అనేది సార్ వీక్లీ నడుస్తది. ఎవ్రీ ఫ్రైడే టు థర్స్‌డే నడుస్తదంటే థర్స్‌డే నుండి ఫ్రైడే కంప్లీట్ అయిపోయిన తర్వాత ప్రతి వారం సాటర్‌డే మనకి అకౌంట్‌లో డబ్బులొచ్చేస్తాయి సార్. ఇది పాన్ కార్డ్ ఉంటే మనకు 2% టాక్స్ కట్ అవుతది. పాన్ కార్డ్ లేకపోతే 20% టాక్స్ కట్ అవుతది సార్ దీంట్లో. ఇంతే కాకుండా మనం కష్టపడితే ఏదే బిజినెస్‌లో గాని, ఎక్కడ గాని మనం జాబ్‌లో కష్టపడితే మనకొక ప్రమోషన్ ఇస్తారు సార్. ఆ ప్రమోషన్ గూడా మనకు దీంట్లో గూడా ప్రమోషన్ ఉంటది సార్. ఎప్పుడైతే మనకు లెఫ్ట్ 10 మెంబర్స్, రైట్ 10 మెంబర్స్ ప్లస్ 2000 బీవీ, రైట్ 2000 బీవీ చేస్తే మనకొక ర్యాంక్ 1 అని ఇస్తారు సార్. అలా మన ర్యాంక్ 1 ఇచ్చినందుకు మనకు రూ. 7,000 ఇస్తున్నారు. అట్లా ర్యాంక్ 2 చేస్తే మనకు 9,000 ఇస్తున్నారు. ర్యాంక్ 3 ఏమో 34,000 ఇస్తున్నారు. ర్యాంక్ 11 ర్యాంక్ 11 వరకొస్తే గూడా మనకు 8,33,000 ఇస్తున్నారు సార్. అంటే ర్యాంక్ 11 అంటే డైమండ్ అవుతాం ఇక్కడ. డైమండ్ అవుతాం నియర్ అబౌట్ మన దగ్గర అప్పుడు 8,000 అని 8,000 నుంచి 10,000 టీమ్ తయారవుతారు సార్ అక్కడ. అక్కడే మనకి ఇక్కడ 11థ్ వచ్చిన తర్వాత రిటైర్మెంట్. రిటైర్మెంట్ తీసుకున్న తర్వాత ఇక్కడ నుంచి మనం పెన్షన్ కూడా తీసుకోవచ్చు సార్. ఈ ర్యాంక్ ఇన్‌కేమో మనం ఓన్లీ 26,66,000 వస్తుంది సార్. అంటే మనం టీమ్ స్టార్టింగ్‌లో కొంచెం కష్టపడుతున్నాము. స్టార్టింగ్‌లో కష్టపడ్డ తర్వాత మిగతాది మనం కూర్చొని తినొచ్చు సార్ హ్యాపీగా. అంటే ఒక సంవత్సరం కష్టపడ్డామనుకోండి. దాని తర్వాత మన టీమ్ అనేది పెరుగుతది. టీమ్ చేస్తుంటే కూడా మనకు టీమ్ డబ్బులొస్తుంటాయి సార్. ప్రతి మనిషి అనుకుంటారు నాతోని కాదు ఎన్ని సంవత్సరాలు నేను కష్టపడాలో, ఎన్ని సంవత్సరాలు చేయాలో అనుకుంటాం. కానీ టీమ్ చేసే వరకు టీమ్‌ని డెవలప్ చేసుకోవాలా. టీమ్‌ని బిల్డప్ చేసుకొని టీమ్‌ని నిలబెట్టుకోవాలి. ఆ టీమ్ నిలబడ్డానంటే ఆటోమేటిక్‌గా మనం కూర్చున్న దగ్గర డబ్బులొస్తాయి సార్. ఓన్లీ మనం ఫాలో అప్ చేసుకుంటేనే మనకు డబ్బులు సంపాదించుకోవచ్చు దీంట్లో. సో, ఇట్లా మనం ర్యాంక్ ఇన్‌కమే 26,00,000 వరకు 66,000 వరకు సంపాదించుకోవచ్చు సార్. అంతే కాకుండా టోటల్ మన దాంట్లో 18 ర్యాంకులు ఉంటాయి సార్ ఇందులో. ఇందులో మనం 11థ్ ర్యాంక్ వచ్చిన తర్వాత డైమండ్ అంటారు దీంట్లో. ఆ డైమండ్ అంటే మనకేందంటే లెఫ్ట్, రైట్ బీవీలు మనకు సపోజ్ ఎగ్జాంపుల్ ఇప్పుడు ర్యాంక్ 1 ఉంది. ర్యాంక్ 1 మనకు ఈక్వల్‌గా 2000 బీవీ అని చెప్పాను. ఆ 2000 బీవీ అందరికి ప్రతి మనిషికి ఈక్వల్‌గా కావు ఇప్పుడు. ఒకరికి అప్ ఉంటది. ఒకరికి డౌన్ ఉంటది. సో, మన గ్రేట్ కంపెనీ ఏందంటే సార్ అప్, డౌన్ ఉన్నా గాని పర్లేదు మీరు చేయండి. మీరు చేస్తే మీకు కూడా నేను ర్యాంక్ 1 ఇస్తానంటుంది. ఇటు రైట్ సైడ్ మనకు 1400 బీవీ, లెఫ్ట్ సైడ్ మనకు 2600 బీవీ ఉన్నా గాని మీకు డబ్బులిచ్చేస్తానని 4,000 బీవీ అయిపోతుంది కాబట్టి మీకు ర్యాంక్ 1 ఇచ్చేస్తాను అంటుంది.
సో ర్యాంక్ 1 ఇచ్చేసిన తర్వాత మనకి అమౌంట్ రావాలంటే ఆ 1400 బీవీ 1400 బీవీతోని మనకు ఈక్వల్గా మనకు అమౌంట్ ఇచ్చేస్తుంది. దాని తర్వాత బ్యాలెన్స్ అనేది క్యారీ ఫార్వర్డ్ అవుతుంది సార్. మీద వేరే కంపెనీలో ఎలా ఉంటుందంటే ఆ ఫ్లష్ అవుట్ అయిపోతాయి అక్కడ. కానీ మన గ్రేట్ కంపెనీ ఏంటంటే ఫ్లాష్ అవుట్ చేయకుండా మనం క్యారీ ఫార్వర్డ్ చేసి ఆ నెక్స్ట్ మనం లెఫ్ట్ సైడ్ బిజినెస్ చేస్తే దాన్ని కంటిన్యూ చేసుకొని మనకు బిజినెస్ ఇస్తుంది సార్, డబ్బులు ఇస్తుంది. సో ఇట్లా మనకు టోటల్ 18 ర్యాంకులు వెళ్తాయి సార్. ఇప్పుడు మనం తిరుపతికి వెళ్తాం, తిరుపతి దర్శనంలో నిలబడతాం కదా సార్. తిరుపతిలో దర్శనం వెళ్ళినప్పుడు మనం మధ్యలో వరకు మనం వెళ్తూ నిలబడతాం అక్కడ. నిలబడిన తర్వాత మనం నేను వెళ్ళను ఇక్కడే ఉంటాను అంటే జనాలు ఊరుకుంటారా? జనాలు ముందుకు తోసేస్తుంటారు. ఆ తోసేసుకుంటూ మనం దర్శనం చేసి బయటకు పంపించేస్తారు. సో మీ సేమ్ మనం కూడా ఇందులో కూడా అలాగే సార్. ఎప్పుడైతే మనం 11th ర్యాంక్ వచ్చిన తర్వాత మనం అక్కడే నిలబడతామంటే కూడా ఆటోమేటిక్ మన కింద టీం ఉన్నారు. ఆ టీం పనిచేయడం వల్ల మిగతా ర్యాంకులు కూడా మనకు ఆటోమేటిక్ వచ్చేస్తుంటాయి. అలా మనం దర్శనం చేయకుండా మనం బయటకు పడ్డట్టుగా మనం దీంట్లో బయటపడొచ్చు సార్. అట్లా మనకు 18 ర్యాంకులు మనకు ఆటోమేటిక్గా వచ్చేస్తుంది. మనం మనం ఏం చేయట్లేదు అక్కడ. రిటైర్మెంట్ అయిపోయినాం. రిటైర్మెంట్ అంటే రిటైర్మెంట్ తర్వాత కూర్చున్నా కానీ మనం టీం ఫాలోఅప్ చేస్తున్నాము. ఫాలోఅప్ చేయడం వల్ల 18 ర్యాంకుల వరకు మనకు వెళ్ళొచ్చు సార్. సో నెక్స్ట్ ఇట్లా ర్యాంక్ 1 అనేది 30 రోజుల్లో చేస్తారు. 30 రోజుల్లో చేస్తే కూడా రూ. 3000 ర్యాంక్ అమౌంట్ ఇస్తా ఉంటుంది. అంటే మన గ్రేట్ కంపెనీ ఏంటంటే ప్రతి ర్యాంక్ ఇన్కమ్ ఇస్తుంది. ర్యాంక్తో పాటు సూపర్ చార్జ్ బోనస్ ఇస్తుంది. అన్ని విధాల బెనిఫిట్స్ ఇస్తుందంట సార్. సో ఇట్లా ర్యాంక్ 2 మన 75 డేస్లో ఇస్తే రూ. 5000 ఇస్తుంది. ర్యాంక్ 3 150 డేస్లో వస్తే 7000 ఇస్తుంది. ఇట్లా కంటిన్యూ పోతుంటే ర్యాంక్ 11 2000 డేస్లో కంప్లీట్ చేసుకుంటే రూ. 1,00,000 ఇస్తుంది సార్. అంటే మనం 2000 డేస్లో కూడా మనం డైమండ్ కావచ్చు అంటుంది. ఈ ర్యాంక్ సూపర్ చార్జ్ బోనస్ మనకు 3,55,000 ఇస్తుంది సార్. అంటే 26,66,000 ప్లస్ 3,55,000 టోటల్ మనకు 30 లక్షల వరకు మనం చేసిన బిజినెస్ కాకుండా ఎక్స్ట్రా బెనిఫిట్స్ ఇస్తుంది సార్. మన గ్రేట్ కంపెనీ ఇంత బెనిఫిట్స్ ఇస్తుందా అంటే మనకి ఎలాంటి ఏ డ్యూటీలు దొరుకుతాయి చెప్పండి సార్. ఏ డ్యూటీలు దొరుకుతాయి, ఏ జాబ్లో దొరుకుతాయి, ఇక్కడ బిజినెస్లో ఎలాంటి బిజినెస్లో చేస్తాం. ఇది మనం ఆడుకుంటూ పాడుకుంటూ చేసుకుంటున్నాం. సో దాని ద్వారా మనం ఇంత డబ్బులు సంపాదించుకోవచ్చు సార్. సో ఇంతే కాకుండా మన ఇన్సెంటివ్ కలెక్షన్ కూడా ఎక్స్ట్రా కూడా ఇస్తుంది సార్. మనం సపోజ్ వాడుతున్న వస్తువులు మనకు బాగా అనిపించినాయి, మంచిగా ఉన్నాయి. సో అది మనం రీపర్చేజ్ చేసుకుంటే కూడా మనం మనతో పాటు మన టీం కూడా చేసుకుంటే కూడా దాని ద్వారా కూడా మనం డబ్బులు సంపాదించుకోవచ్చు. దాని ద్వారా కూడా మనం సంపాదించుకోవచ్చు సార్ దీంట్లో. ఇంతే కాకుండా మన ఎంటర్టైన్మెంట్ చేయడానికి మనకు ఫారిన్ ట్రిప్స్ కూడా తీసుకెళ్తుంది సార్ కంపెనీ. సో మనం ఓన్లీ బిజినెస్లో పడి మీరు బిజినెస్లోనే డిపెండ్ అవ్వండి. ఒకసారి మన ఎంటర్టైన్మెంట్ కూడా చేయండి. బయటికి వెళ్ళి ఎంజాయ్ చేసిరండి అనే మనకు ఈ ఫెసిలిటీ కూడా మన కంపెనీ గ్రేట్ కంపెనీ మనకు ఫెసిలిటీ కూడా ఇస్తుంది సార్. ఎప్పుడైతే మనం ర్యాంక్ 4th వచ్చినామో కంపెనీ నైనితాల్ తీసుకెళ్తుంది. ర్యాంక్ 6th రాగానే థాయిలాండ్ తీసుకెళ్తుంది సింగిల్గా. అదే మనం 8th ర్యాంక్ నుంచి 18th ర్యాంక్ వరకు ఫ్యామిలీతోని వైఫ్ అండ్ హస్బెండ్ ఇద్దరు వెళ్ళొచ్చు. కంపెనీ దుబాయ్ తీసుకెళ్తుంది, హాంకాంగ్ తీసుకెళ్తుంది వైఫ్ అండ్ హస్బెండ్. అప్పుడు 10th ర్యాంక్ అయినా మాల్దీవ్ తీసుకెళ్తుంది, 11th ర్యాంక్ అయినా సింగపూర్ తీసుకెళ్తుంది. అంటే సింగపూర్ ప్రజెంట్ ఇప్పుడు మనం సింగపూర్ వెళ్ళాలి అంటే 11th ర్యాంక్ ఉంటేనే మనం సింగపూర్ వెళ్ళాలి. కానీ ఇప్పుడు మీరు కొత్తగా వస్తున్నారు. కొత్తగా వచ్చిన వాళ్ళు కూడా మీరు సింగపూర్ రావాలంటే మీరు కూడా రాగలుగుతారు సార్. కంపెనీ ఏంటంటే మనకు 3 నెలలు టార్గెట్ పెడుతుంది. ఆ టార్గెట్ మనం కంప్లీట్ చేసుకున్నాం అనుకోండి, ఈ 3 నెలలు అంటే మీరు కూడా మాతో పాటు సింగపూర్ రావచ్చు సార్. ఈ సింగపూర్ 11th ర్యాంక్ రావాలేమో అంతవరకు నేను వెయిట్ చేయాలి అన్నట్టు కూడా లేదు. సో మీరు ఎప్పుడైతే ఆ టార్గెట్ కంప్లీట్ చేసుకున్నారనుకోండి, మీరు కూడా సింగపూర్ వచ్చేసి క్రూజు 15 అంతస్తుల 5 స్టార్ మూవింగ్ హోటల్ అన్నట్టు అది. 5 స్టార్ నీళ్ళలో పెద్ద సముద్రంలో షిప్లో ఎంజాయ్మెంట్ చేసుకోవచ్చు సార్. అలాంటి ఫెసిలిటీ కూడా మన గ్రేట్ కంపెనీ మనకి ఇస్తుంది అన్నట్టు. అంటే మనం ఇక్కడ బిజినెస్ చేసుకుంటూ మన మైండ్ని దీంట్లోనే పెట్టి మనం దీంట్లో కాకుండా బయట వెళ్ళేసి ఒక వారం రోజులు మనం ఎంజాయ్ చేసి రావచ్చు అని ఉంటుంది. ఆ ఎంజాయ్మెంట్ అక్కడ మనం చేస్తున్నా కానీ మనకి ఇక్కడ అకౌంట్లో డబ్బులు పడుతుంటాయి సార్. అది ఎందుకు పడుతున్నాయి అంటే మనం ఇక్కడ టీం తయారు చేసిపోయినాం. టీం తయారు చేసిన తర్వాత మనకు అక్కడ మన షిప్లో మనం ఎంజాయ్ చేస్తుంటే కూడా మనకి ఇక్కడ డబ్బులు వస్తుంటాయి. అదే మన గ్రేట్ కంపెనీ సార్ ఫెసిలిటీ దీంట్లో. అదొక మంచి ఫెసిలిటీ ఉంది సార్ దీంట్లో. సో అట్లా 12th ర్యాంక్ అయిన చైనా, 13th ర్యాంక్ అయిన ఈస్ట్ యూరోప్, 14th ర్యాంక్ అయిన రష్యా, ఫారిన్ స్విట్జర్లాండ్, 60th లండన్, ఆస్ట్రేలియా, యూఎస్ఏ తీసుకెళ్తుంది సార్. ఇన్ని దేశాలు, ప్రతి దేశం మనం వైఫ్ అండ్ హస్బెండ్తోని మనం వెళ్ళగలుగుతాం సార్ మన లైఫ్లో. మనం జాబ్లో ఉన్నా కానీ వెళ్ళలేము. మనం ఈవెన్ బిజినెస్ చేసినా కానీ మనం వెళ్ళలేము. సపోజ్ బిజినెస్లో ఉంటే ఈ వారం 10 రోజులు మనం బిజినెస్ షాప్ బంద్ చేయాల్సి వస్తుంది. షాప్ బంద్ చేసి మనం వెళ్ళి ఎంజాయ్ చేసి రావాలి. అప్పుడంటే ఆ డబ్బులు లాసు, ప్లస్ ఇక్కడ 10 రోజులు షాప్ మూసేసినందుకు ఈ డబ్బులు లాస్ అవుతుంటాయి. సో ఇలాంటివన్నీ మనం లాస్లో ఉంటాం. అదే మన జాబ్లో ఉన్నాం అనుకోండి, ఆ జాబ్లో కూడా మనం లీవ్ పెట్టి పోవాల్సి వస్తుంది. ఆ లీవ్ పెట్టాలంటే కూడా మనకేంటంటే మనం డబ్బులు కట్ అవుతుంటాయి. కానీ మనం గ్రేట్ కంపెనీ మనం బిజినెస్ చేస్తూ కూడా మనం అక్కడ ఎంజాయ్ చేస్తున్నా కానీ మనకి ఇక్కడ అకౌంట్లో డబ్బులు పడుతున్నాయి సార్. సో ఇంతగా కూడా మనకి యాక్సిడెంటల్ బెనిఫిట్స్ ఉన్నాయి సార్. మన గ్రేట్ కంపెనీ ఏంటంటే 7th ర్యాంక్ నుంచి 11th ర్యాంక్ వరకు మనకు 4 లక్షల నుంచి 25 లక్షలు వస్తున్నాయి. 20 లక్షల వరకు గ్రేట్ కంపెనీ మనకు ఇన్సూరెన్స్ కూడా కల్పిస్తుంది. దీనికోసం మనం ప్రత్యేకంగా డబ్బులు కట్టట్లేదు సార్. ఎప్పుడైతే మనం ఐడి తీసుకుంటున్నామో 7th ర్యాంక్ వచ్చిన తర్వాత ఈ ఫెసిలిటీ కూడా మనకు గ్రేట్ కంపెనీ ఇచ్చింది. కానీ క్యాన్సల్ దీనికోసం మనం రాలేదు. దీనికోసం మనం వచ్చింది మెయిన్ 3 జనరేషన్ నామినీ సార్.
జనరేషన్ అంటే ఇప్పుడు శ్యామ్ సుందర్ గారు అని చెప్పేసి గ్రేట్ కంపెనీ శ్యామ్ సుందర్ సార్. ఇతను 2001లో ఇప్పుడు షాపింగ్ వచ్చినప్పుడు తీసుకున్నారు సార్. ఈయన ప్రైవేట్ కంపెనీలో పనిచేస్తున్నాడు ఈయన. ప్రైవేట్ కంపెనీలో పనిచేస్తున్నప్పుడు చేస్తూ చేస్తూ సడన్గా చనిపోయినాడు. వీళ్ళకి ముగ్గురు అబ్బాయిలు ఉన్నారు. ఆ ముగ్గురు అబ్బాయిలు చనిపోతే ఈయన చచ్చిపోతే వాళ్ళ పరిస్థితి ఏమవ్వాలి సార్? అవునా కదా సార్? సో అలాంటి టైంలో ఈయన వన్ టైం షాపింగ్ చేశాడు. వన్ టైం షాపింగ్ చేస్తూ చేసిన తర్వాత ఒక టీమ్ తయారు చేసుకున్నాడు. ఆ టీమ్ తయారు చేసుకుంటే షాపింగ్ చేసుకున్నాడు. షాపింగ్ చేసుకుంటూ పడిపోతున్నాడు సార్. సో షాపింగ్ చేయడం వల్ల వన్ టైం షాపింగ్ చేశాడు. వన్ టైం షాపింగ్ చేసిన అతని ఐడి చనిపోయిన తర్వాత అతని ఐడి వైఫ్కి ట్రాన్స్ఫర్ అయింది. ఆ వైఫ్కి ట్రాన్స్ఫర్ అవ్వడం వల్ల అతని ఐడి మొత్తం అదే ఆమె మన జాబ్ చేస్తుంది సార్. ఆమె చదువుకోలే నార్మల్గా ఉన్నది. సో ఆమెతో పాటు ఐడి ట్రాన్స్ఫర్ అయినందువల్ల మా 2003 నుంచి ఇప్పటి వరకు ఆమె 30 కోట్లు తీసుకుంది సార్. అంటే ఆమె మన పని చేసింది సార్. ఆమె టీము గ్రేట్ కంపెనీ శ్యామ్ సుందర్ గారు ఏం చేశారంటే టీము తయారు చేశాడు. ఆ టీం ఈయన చనిపోయినంత మాత్రం టీం చనిపోదు కదా సార్. టీం వాళ్ళ కోసం వాళ్ళు పనిచేస్తున్నారు. ఎవరు ఈ శ్యామ్ సుందర్ గారి కోసం పనిచేయట్లేదు. వాళ్ళ కోసం వాళ్ళు పనిచేస్తున్నారు. నేను వచ్చినానంటే ఇప్పుడు నేను నా కోసం పనిచేస్తున్నాను. నా అప్లైన్ కోసం కానీ వాళ్ళ కోసం కానీ నేను పనిచేయట్లేదు. వేరే వాళ్ళ కోసం పనిచేయట్లేదు. ఇప్పుడు నేను చేస్తున్నాను కాబట్టి నేను నా కోసం చేస్తున్నాను. ఇట్లా నా టీం తయారు చేసుకునే టీం తయారవడం వల్ల ఆ టీం 2003 నుంచి ఇప్పటి వరకు అంటే ఒక ఎన్నో టీం తయారవుతున్నది. ఆ టీం తయారవడం వల్ల మనకి ఏంటంటే ఇప్పుడు ఆమె వైఫ్కి 30 కోట్లు ఇచ్చిందంటే గ్రేట్ కంపెనీ. అంటే కంపెనీ ఇచ్చిందా సార్ ఇది? కంపెనీ ఇవ్వకుండా మనం మన టీం తయారు చేస్తాం. టీం వర్క్ చేయడం వల్ల టీం ద్వారా డబ్బులు వస్తున్నాయి సార్ దీంట్లో. ఆ టీం ద్వారా డబ్బులు వస్తున్నాయి సార్ దీంట్లో. దానివల్ల మనకి ఏంటంటే ఇట్లా నెక్స్ట్ ఇప్పుడు లేటెస్ట్గా మనకు జరిగింది. ఆ లేటెస్ట్ జరిగింది మన దొడ్డి దిలీప్ కుమార్ సార్. ఈ దొడ్డి దిలీప్ కుమార్ సార్ ఏంటంటే మనకు ఈయన కూడా వెల్డింగ్ పని చేసేవారు. వెల్డింగ్ పని చేసుకుంటూ దీంట్లో షాపింగ్ చేశాడు సార్. కరోనాకు బిఫోర్ 2018లో దీంట్లో షాపింగ్ చేశాడు. వన్ టైం షాపింగ్ చేసి 6th ర్యాంక్ వరకు వచ్చింది నేను. 6th ర్యాంక్ వచ్చిన తర్వాత కరోనా అటాక్ అయింది. కరోనా అటాక్ ఇద్దరు ఆడపిల్లలు అమ్మాయికి ఆయనకి ఇద్దరు ఆడపిల్లలు. సో ఇద్దరు ఆడపిల్లలు మేడం ఉన్నది. ఆ మేడం కరోనా వీళ్ళ ద్వారా దొడ్డి దిలీప్ కుమార్ సార్ కరోనా అటాక్ కాగానే కరోనా వల్ల చనిపోయాడు. ఆ కరోనా వల్ల చనిపోతే కరోనా టైంలో ఎంతో మంది చనిపోయినారు. ఎంతో మంది కంపెనీస్ రోడ్ మీద పడ్డాయి. ఎంతో సాఫ్ట్వేర్ మూతపడిపోయినాయి. అలాంటి టైంలో ఈయన వన్ టైం గ్రేట్ కంపెనీలో వన్ టైం షాపింగ్ చేశాడు. వన్ టైం షాపింగ్ చేసుకొని టీం తయారు చేసి 6th ర్యాంక్ వరకు వచ్చాడు సార్. ఆ 6th ర్యాంక్ వరకు వచ్చిన తర్వాత ఆయన చనిపోతే టీం చనిపోతారా సార్? టీం చనిపోలేదు. టీం వర్క్ చేయడం వల్ల ఆ 6th ర్యాంక్ అనేది ఆమె గ్రేట్ డైమండ్ తీసుకొచ్చింది సార్. ఆ గ్రేట్ కంపెనీ డైమండ్ అయిపోయింది. ఇప్పుడు మేడం మనం విజయవాడలో డిసెంబర్లో డైమండ్ ఫంక్షన్ అయింది. సో డైమండ్ కంపెనీ చూడండి సార్, మేము డైరెక్ట్ వెళ్ళి వాళ్ళం మేడం మీటింగ్లోకి వస్తుంది, మాట్లాడుతూ వెళ్ళిపోతారు. అంటే ఇప్పుడు వారానికి 2 లక్షలు తీసుకుంటుందంటే కూర్చుని దగ్గర వస్తున్నాయా లేవా సార్? సో ఈ కంపెనీ గ్రేట్ కంపెనీ ఇస్తుంది కాబట్టి మనకి ఇంత గ్రేట్గా ఉంది సార్. అదే మనం బయట జాబ్ చేస్తున్నాం అనుకోండి, ఏదో బిజినెస్ చేస్తున్నాము. జాబ్ చేసేది మనం అక్కడ ఏమైనా ప్రాబ్లమ్స్ అని మనం వెళ్ళిపోయినా కానీ వైఫ్ని పిలిచి సరే అమ్మా తీసుకోమా ఒక 2 లక్షలు 3 లక్షలు అందరి దగ్గర కలెక్షన్ చేసి ఇచ్చేస్తారు. ఇచ్చేసి సరే నువ్వు మా హ్యాపీగా బతకండి ఇక్కడ పని చేసుకొని ఏమైనా పని చేసుకొని పంపిస్తారు. కానీ మన లోటు తీరుతుందా సార్? లోటు తీరదు. కానీ గ్రేట్ కంపెనీలో మనం ఒక్కసారి షాపింగ్ చేయడం వల్ల టీం తయారు చేసుకోవడం వల్ల ఇప్పుడు మేడం ఇప్పుడు ఆ లగ్జరీ లైఫ్ అనుభవిస్తుంది. సార్ లేడనే బాధ తప్పించి మిగతా లగ్జరీ లైఫ్ అనుభవిస్తుందా లేదా? ఇలాంటి లైఫ్ మనం అనేది సెట్ చేసుకొని పోవాలి సార్. సేమ్ మనం కూడా నేను కూడా దీంట్లో గ్రేట్ కంపెనీ వచ్చింది ఏంటంటే ఈ ఫారిన్ ట్రిప్స్ అండ్ మెయిన్ ది 3 జనరేషన్ ఫ్యామిలీ సార్. ఈ 3 జనరేషన్ మనం స్టార్టింగ్లో మనం చేయడం వల్ల దీంతో గ్రేట్ కంపెనీ వస్తుంది సార్. చూడండి సార్ ఇప్పుడు గ్రేట్ మనం డైమండ్ ఫంక్షన్ ఇలా జరుగుతుంది సార్. సో అలా చిన్నపిల్లలు అనేది చాలా పెద్దగా అయిపోయిన పిల్లల్ని ఇప్పుడు ఇంటర్నేషనల్ స్కూల్లో చదివిస్తుంది. మేడం మంచి కారు కొనుక్కున్నది, విల్లా కొనుక్కొని మంచిగా పిల్లలతో సహా ఆయన లేడు అనే బాధ తప్పించి మిగతా అన్ని లగ్జరీ లైఫ్ ఇచ్చిపోతుంది. డైమండ్ ఫంక్షన్ అంటే 11th ర్యాంక్ ప్రతి ఒక్కరికి డైమండ్ ఫంక్షన్ అంటే గ్రేట్గా చదువుతుంది సార్. చాలా వేల మంది ముంగట మనకి ఇంత గ్రేట్గా జరిపిస్తుంటారు. సో ఇలా బాగుంటుంది సార్ దీంట్లో. ఒక పొటెన్షియల్ ఆఫ్ ఎర్నింగ్ సార్. దీంతో మనం చేయడానికి ఇద్దరిని జాయిన్ చేయడానికి మనకి ఎన్ని రోజులు పడుతుంది సార్? అందులో కొంతమంది వారం రోజులు అంటారు, కొంత 10 మంది అంటారు, 10 రోజులు అంటారు, కొంతమంది నెల రోజులు అంటారు. కానీ మనము ఇద్దరిని జాయిన్ చేసుకొని వాళ్ళు ప్రమోట్ చేసి మనం ఇద్దరిని పర్చేజ్ చేపిస్తే ఒక నెల రోజులు పట్టుకోండి, 1 మంత్ పట్టుకోండి. ఒక 1 మంత్ తీసుకున్నా కానీ ఒక్కొక్క మనిషి 200 బిజినెస్ వాల్యూ చేస్తే ఆ ఇద్దరు చేసుకున్నారు. మళ్ళీ వాళ్ళిద్దరు కూడా నెక్స్ట్ మంత్ ఇద్దరిని చేస్తే 4 అయినారు. ఆ 4 కూడా మళ్ళీ ఇంకో నెక్స్ట్ మంత్ ఇద్దరిని చేసుకుంటే 8 మంది అవుతున్నారు సార్. ఇట్లా జనవరి నుంచి డిసెంబర్ వరకు అంటే 1 ఇయర్లో టోటల్ మనకి 8,192 మనకు టీం తయారవుతుంది సార్. అంటే మనం చేస్తున్నది ఆడుకుంటూ పాడుకుంటూ చేసుకుంటూ కూడా మనం నెలకి ఇద్దరిని చేసినా కానీ అలాగే మనం ఎట్లా అనుకుంటున్నామో ఇతరులు కూడా మనం ఎట్లా చేసుకుంటామో వాళ్ళు కూడా అలాగే అనుకుంటారు. సో ఎస్. వాళ్ళు కూడా అలా 1 మంత్ టైం తీసుకొని టీం వన్ ఇయర్లో మనకి 8,000 మంది టీం తయారవుతున్నారు సార్. అంటే ఒక్కొక్కరు 200 బిజినెస్ వాళ్ళతో పర్చేజ్ చేసుకుంటే టోటల్ మనకు 16,38,400 బిజినెస్ వాల్యూ జరుగుతుంది. అండ్ మన గ్రేట్ కంపెనీ ఒక్కొక్క బిజినెస్ వాల్యూకి ₹5 చొప్పున ఇస్తుంది సార్. ₹5 చొప్పున అంటే మనకు అప్పటి నుంచి ఇప్పటి వరకు ఎంత వస్తుంది అంటారు? 1 ఇయర్లో మనం 81,81,92,000 తీసుకుంటున్నాం. వావ్.
అంటే మనకి ఏ కంపెనీలో వస్తుంది చెప్పండి సార్? ఏ సాఫ్ట్‌వేర్ కంపెనీలో వస్తది? మనం ఎంత చదువుకుంటే ఇంత డబ్బులు రావాలి? ఎంత నో. గవర్నమెంట్ జాబ్‌లో వస్తాయి చెప్పండి? కానీ మన గ్రేట్ కంపెనీ ఇందులో మనకు ఇది సంపాదిస్తున్నామంటే సంవత్సరానికి 81,00,000 సంపాదిస్తున్నామంటే నెలకి మనం ఎంత 7,00,000 చిల్లర సంపాదిస్తున్నాం. 7,25,000 నెలకి అంత సంపాదిస్తున్నాం. అంటే దీంట్లో మనం ఏమి పని చేస్తున్నామా? నో. స్టార్టింగ్ కష్టపడ్డాం. ఈ 8,000 మంది టీమ్ ఉన్నారు. వీళ్ళందరూ మనకు తెలుసా సార్? మనకు నో. స్టార్టింగ్‌లో తెలిసి ఇద్దరో, నలుగురో, ఆరుగురో తెలుసు. దాని తర్వాత వాళ్ళు డిస్ట్రిబ్యూట్ చేసుకుంటూ పోతే 8,000 టీమ్ అయినారు. వాళ్ళు ఎక్కడున్నారో తెలీదు, ఎవరున్నారో తెలీదు, వాళ్ళకి మనకే తెలీదు. అయినా మనం టీమ్ తయారవ్వడం వల్ల మనకి 7,00,000 టీమ్ అవుతుంది నెలకి. అవునా సార్? ఇంత ఎస్ గ్రేట్ సార్. మనకి ఇస్తుందంటే మనం ఇది చేసుకోగలం. ఎందుకు చేసుకోలేం చెప్పండి సార్? అదే మనం సరే ఒక 1 ఇయర్ పట్టలేదు అనుకోండి. 2 సంవత్సరాలు చేసుకోండి. 2 ఇయర్స్ చేసుకున్నా మనకు 40,00,000 వస్తున్నాయి కదా సార్! 2 సంవత్సరాలు మనం చేసుకున్నా గాని. 2 సంవత్సరాలు కష్టపడ్డా గాని మరి 40,00,000 వస్తున్నాయి. 2,00,000 కాదు 3 సంవత్సరాలు తీసుకోండి. 3 సంవత్సరాలు తీసుకున్నా మనం 20,000 సంపాదిస్తున్నాం. 20,00,000 సంపాదిస్తున్నాం. మనం ఏం పని చేస్తున్నాం సార్? మన జాబ్ మనం చేస్తున్నాము. మన డ్యూటీ మనం చేస్తూ పార్ట్ టైమ్‌గా ఒక గంటనో, 2 గంటలో పని చేసి వాళ్ళకి ఫోన్ చేసి వాళ్ళతో మాట్లాడి వాళ్ళకి ప్లాన్ చెప్తున్నాము. ఆ ప్లాన్ చెప్పడం వల్ల 3 సంవత్సరాల టైం తీసుకున్నాం మనం నెలకి మనం అంటే సంవత్సరానికి 20,00,000 అంటే మనకెంతొస్తుంది? నెలకి మనం 1,50,000 సంపాదిస్తున్నాం. కూర్చునే దగ్గర మనం ఆటోమేటిక్ సంపాదించుకుంటున్నాం. సో, ఇలాంటి గ్రేట్ కంపెనీ మనకెక్కడా లేదు సార్. ఇలాంటి గ్రేట్ కంపెనీ ఉంది సార్. సో, గ్రాండ్ సక్సెస్ సార్ దీనికి. ఎస్. సో, మనం జేయాల్సిందేంటంటే సార్, మనం గూడా 200 బిజినెస్ వాళ్ళతో మనం పర్చేజ్ జేసుకోవాలి. మనం పర్చేజ్ జేసుకుంటే ఏందంటే, మనతో పాటు మనకు 2 ఐడీలు ఫ్రీ ఇస్తుంది సార్. కంపెనీ మనకేందంటే 2 ఐడీలు ఫ్రీ 200 బిజినెస్ వాల్యూ అంటే నియర్ అబౌట్ మనము 25,000-30,000 మనం తీసుకుంటామనుకోండి. మనకు 3 ఐడీలు ఫ్రీ వస్తున్నాయి సార్. 3 ఐడీలు వస్తున్నాయి. దాంట్లో మనము మనం మన పైనుంటే మనం కిందన మన పిల్లలతోనే ఐడీ క్రియేట్ జేసుకోవచ్చు. సో, రేపు పిల్లలు ఎందుకు ఇస్తున్నారు? ఫ్రీ ఇస్తుందేందంటే, రేపు మనం జేసే బిజినెసు పిల్లల కిందనే రావాలి. సో, మన గ్రేట్ కంపెనీ ఏం ఆలోచించిందంటే, ఒక ఫ్యామిలీని డెవలప్ జేయాలంటే, ప్రతి ఇంట్లో ఒక ఇద్దరు పిల్లలుంటారు. సో, ఒక ఫ్యామిలీ ఉందంటే ఇద్దరు పిల్లలుంటారు. మొత్తం ఫ్యామిలీని డెవలప్ జేయాలనే ఉద్దేశ్యంతోని మన కంపెనీ గ్రేట్ కంపెనీ 3 ఐడీలు ఇస్తుంది సార్. 2 ఐడీలు ఫ్రీగా ఇస్తుంది. వాళ్ళ పిల్లలు చదువుకుంటున్నారు. వాళ్ళేం బిజినెస్ జేయట్లేదు. వాళ్ళేం పర్చేజ్ చేయట్లేదు. కానీ మనం జేసే బిజినెస్ ఏందంటే పిల్లలకి యాడ్ అవుతుంది. లెఫ్ట్ సైడ్ మనమేస్తున్నాము. రైట్ సైడ్ వాళ్ళకేస్తున్నాం. వాళ్ళ కిందనే వస్తున్నారు. సో, వాళ్ళ ద్వారా మనకు మనకు పైన వాళ్ళకు డబ్బులొస్తున్నాయి. రేపు టీమ్ తయారైన తర్వాత ఒక 1000 మంది, ఒక 2,000 మంది టీమ్ తయారయ్యారనుకోండి. నెక్స్ట్ మనమొచ్చే ఐడియా ఏందంటే మనం వాళ్ళకి లెఫ్ట్ సైడ్, రైట్ సైడ్ ఏసినామనుకోండి. ఆటోమేటిక్‌గా ఇండైరెక్ట్‌గా వాళ్ళకి అకౌంట్‌లో డబ్బులు పడుతున్నాయి. అంటే రేపు పిల్లలు ఇంటర్‌కొచ్చేసి డిగ్రీ వచ్చిన తర్వాత వాళ్ళకి ఇండైరెక్ట్‌గా మనం అకౌంట్‌లో డబ్బులేస్తున్నామా లేదా సార్? అదే మనం సెపరేట్‌గా చేయాలంటే మనం చేస్తాం చిట్టీలు కడుతున్నాము, డబ్బులేస్తుంటాము, అక్కడ కడుతుంటాం, ఇక్కడ కట్టి మనం డబ్బులు సెపరేట్‌గా జమ చేస్తుంటాం. కానీ ఇక్కడ మనం టీమ్ తయారు వల్ల టీమ్‌తో పాటు మన పిల్లల డబ్బులొస్తున్నాయి. ఇంకోటేంటంటే మనం 100 వ్యూతో కూడా చేసుకోవచ్చు. 100 వ్యూతో చేస్తంటే మనకు సింగిల్ ఐడీ వస్తది సార్. సింగిల్ ఐడీ అంటే రేపు మనం ఎట్లైనా ఇద్దరిని చేయాలి. ఆ ఇద్దరిని చేయడం వల్ల ఏందంటే మన కింద మనం ఇద్దరిని చేస్తే వాళ్ళు మన కిందొస్తే మనం చేసే బిజినెస్ వాళ్ళకి వెళ్తుంది. అదే ఒక రూ. 10,000 మనం ఎక్స్‌ట్రా పెట్టుకొని మనం ఇప్పుడే ఎక్స్‌ట్రా ఖర్చు పెట్టామనుకోండి. ఆ ఖర్చు పెడితే మనం పిల్లలకి లైఫ్ ఇచ్చిన వాళ్ళం అవుతాం. రేపు వాళ్ళకి జాబ్ దొరుకుతది, దొరకదు. దొరకనప్పుడు గూడా మనం వాళ్ళకి లైఫ్ ఇచ్చి "నువ్వేం భయపడకురా, నువ్వేం భయపడకు బిడ్డ నేనిస్తున్నాను నీకు లైఫు. నీ అకౌంట్‌లో డబ్బులు పడుతున్నాయి. నువ్వు ఈ బిజినెస్‌లో రా. ఈ బిజినెస్ కంటిన్యూ చేసుకో" అని మనం కంటిన్యూ చేపించుకోవచ్చు సార్ అంతా. ఎలాగంటే మనం లేకున్నా గాని మనతో పాటు వైఫ్ కంటిన్యూ చేస్తది. పిల్లలు గూడా కంటిన్యూ చేసుకుంటారు. అదే ఉంది సార్ దీంట్లో గ్రేట్ కంపెనీ మనకిచ్చింది 3 ఐడీలు ఫ్రీ ఇస్తుంది సార్. దీని ద్వారా మనతో పాటు ఫ్యామిలీ గూడా డెవలప్ అవ్వచ్చు సార్ దీంట్లో. ఎస్. సో, మనం పర్ వీక్ దీంట్లో మనం 8,00,000 సంపాదించుకోవచ్చు. పర్ మంత్ 32,00,000 సంపాదించుకోవచ్చు. పర్ ఇయర్ 4,00,000 సంపాదించుకోవచ్చు సార్. సో, కంపెనీ మన మైండ్ ఏదనేది యాక్సెప్ట్ చేయదు. 8,00,000 అనేసరికి అందరూ ఒప్పుకోరిది. ఎందుకంటే మన చిన్న మైండ్ కాబట్టి. మన చిన్న మైండ్ మనం వేలల్లో చూస్తున్నాము. ఒక రూ. 1,00,000 నెలకి రూ. 1,00,000 చూస్తున్నాం కాబట్టి మన మైండ్ యాక్సెప్ట్ చేయదు సార్ ఇది. మనం అనుకుంటాం ఇంతకాలం మీరేమైనా పిచ్చా నీకు ఇంతగానం వారంకి 8,00,000 ఎవడు తీసుకుంటాడని ప్రతి మనిషి అంటారు. కానీ తీసుకునే వాళ్ళున్నారు సార్. చేసిన వాళ్ళున్నారు. వారానికి రూ. 1,00,00,000 కూడా తీసుకునే వాళ్ళున్నారు సార్. సో, మన గ్రేట్ కంపెనీ చూస్తుంది సార్. సో, వై షుడ్ ఐ డూ? ఎందుకు జేయాలి? జీరో ఇన్వెస్ట్‌మెంట్. మన దీంట్లో ఏమైనా ఇన్వెస్ట్‌మెంట్ పెడుతున్నాం సార్ దీంట్లో? ఏ ఇన్వెస్ట్‌మెంట్ పెట్టట్లేదు. మనం పెడితే ఒకసారి పర్చేజ్ చేసుకుంటాం. ఆ పర్చేజ్ చేసుకోవడమే దాని ద్వారా మనం డబ్బులు సంపాదించుకుంటాం. నో ఎంప్లాయీస్. ఇప్పుడు 8,000 మంది టీమ్ తయారు చేసాం. ఆ 8,000 మంది మనకేమన్నా సాలరీస్ ఇస్తున్నామా వాళ్ళకి? ఎవరికైనా రెంట్స్ కడుతున్నామా? వాళ్ళ కోసం వాళ్ళు పని చేసుకుంటారు. కాబట్టి మనకి ఎంప్లాయీస్ అన్నారు లేదు. ఎస్. నో బాస్. మనల్ని అడిగేవారు ఎవరు లేరు. మీకు ఇష్టం ఉన్నప్పుడు చేసుకోవచ్చు. మీకు నచ్చినప్పుడు చేసుకోండి. నో రిస్క్. మనం పెట్టుబడి పెట్టలేము దీంట్లో. పెట్టుబడి పెడితేనే మనం లాస్‌కోవాలా, రిస్క్ అనుకోవాలి. హోమ్ బేస్డ్ బిజినెస్ ఇంట్లో ఉండి కూడా పని చేసుకోవచ్చు. టైమ్ కాంపౌండింగ్ త్రూ డూప్లికేషన్. ప్రతీది ఏంటంటే మనం డూప్లికేషన్ అవుతుంటది. మనం చేసే టీమ్ అన్నాడు. ఇప్పుడు మన బాస్ ఉన్నాడు పైన ఒక ఫ్యాక్టరీలో ఒక కంపెనీలో పనిచేస్తుంటే, ఒక బాస్ పైనున్నాడు. కింద వర్కర్స్ ఉన్నారు. ఒక 10 మంది వర్కర్స్ ఉన్నారనుకోండి. ఒక్కొక్క వర్కర్ 8 గంటలు పనిచేస్తున్నాడు. ఆ 8 గంటలు పనిచేస్తున్నాడు 10 మంది కలిస్తే 80 గంటలు అవుతుంది. ఆ 80 గంటలు వర్క్ చేసేది బాస్‌కెళ్తుంది పైన.
అంటే అక్కడ టీంతో డూప్లికేషన్ టైం డూప్లికేషన్ అవుతుంది అన్నట్టు. అలాగే మనం కూడా ఇక్కడ మనం సింగిల్గా పని చేస్తున్నాం కాబట్టి మనకి ఇంత డెవలప్మెంట్. మనం టీం తయారు చేసుకున్నాం కాబట్టి ఆ టీం ద్వారా టీం పని చేస్తున్నారు కాబట్టి మనకు డూప్లికేషన్ అయ్యి మనకి అమౌంట్ వస్తుంటుంది సార్ ఇట్లా. సో దీంట్లో న్యాచురల్ మ్యాన్మేడ్ ఉంటుంది సార్ మొత్తము. నో క్రెడిట్స్, దీనికోసం మనం ఎక్కడ బ్యాంక్ లోన్లో కానీ దానికి పోవడం అవసరం లేదు. నో బౌండేషన్. త్రూఅవుట్ ఇండియాలో మనం ఎక్కడైనా పని చేసుకోవచ్చు సార్ దీంట్లో. అదే మనం ఒక బిజినెస్ పెట్టాం అనుకోండి, ఇక్కడ మనం సక్సెస్ అయిన తర్వాత ఇంకో దగ్గరికి వెళ్ళి మనం బిజినెస్ పెట్టాలంటే అక్కడ రెంటులు కట్టాలి, అక్కడ కిరాయిలు తీసుకోవాలి, అక్కడ మన వర్కర్ని పెట్టాలి. కానీ దీంట్లో మనం అట్లా కాదు. ఈ రోజు ఇక్కడ మనం బిజినెస్ స్టార్ట్ చేసిన తర్వాత నెక్స్ట్ మనకు బెంగళూరులో మనం తెలిసిన వాళ్ళు ఉన్నారు అనుకోండి, కర్ణాటకలో మనం బిజినెస్ స్టార్ట్ చేసుకోవచ్చు అదే రోజు మహారాష్ట్రలో కూడా చేసుకోవచ్చు, అదే రోజు మన ఒరిస్సాలో చేసుకోవచ్చు. అట్లాంటి మన గ్రేట్ కంపెనీ ఫెసిలిటీ మనం ఇండియాలో మనం ఎక్కడైనా చేసుకోవచ్చు సార్ ఈ బిజినెస్. దీనికి నో రిజర్వేషన్స్ ఉండవు. నో ఎఫెక్ట్ ఆఫ్ స్టార్స్. దీంట్లో అదృష్టం బాగాలేదంటారు కొంతమంది. అదృష్టం బాగాలేదు కాబట్టి నేను ఇలా ఉన్నాను, అలా విన్నాను అంటారు. కానీ మనం టీంతో పని చేసుకుంటే వాళ్ళ అదృష్టం అనేది మనకు వస్తుంది సార్. సో ఇందులో టీం మనం వర్క్ చేయడం బెస్ట్ సార్. దీంట్లో ఈక్వల్ ఆపర్చునిటీ, అందరికీ ఈక్వల్ ఆపర్చునిటీ ఉంటుంది. దీంట్లో మనం పర్సనాలిటీ డెవలప్మెంట్ చేసుకోవచ్చు. మన పర్సనల్ డెవలప్మెంట్ అంటే నలుగురు ముందు నిలబడి మాట్లాడగలిగే స్తోమత వస్తుంది. ప్లస్ మనం ఒక టై బూటు షూట్ కట్టుకుంటే కూడా మన పిల్లలకు కూడా ఒక పర్సనాలిటీ డెవలప్మెంట్ కనిపిస్తుంటుంది సార్. దాంట్లో మన రాజాలాగా బతకొచ్చు సార్ దీంట్లో. కింగ్స్ లైఫ్గా బతకొచ్చు సార్ దీంట్లో. సో ఇది ఎందుకు చూపిస్తారంటే ఇదంటే మనకు నిర్మలా సీతారామన్ గారు చెప్పింది సార్ మనకి. అంటే ₹1,00,000 అంటే 12 lakhs వరకు మనకు ట్యాక్స్ ఎక్స్క్యూజ్ చేసింది. అంటే ట్యాక్స్ ఎక్స్క్యూజ్ చేసింది అంటే మనకి ఏంటంటే మినిమం నెలకి ₹1,00,000 శాలరీ ఉంటే వాళ్ళకి ట్యాక్స్ ఎక్స్క్యూజ్ అన్నట్టు. 1,00,000 కంటే ఎక్కువ ఉన్న వాళ్ళు ట్యాక్స్ కట్టాలి. సో గవర్నమెంట్ ఇండైరెక్ట్గా ఏం చెప్తుందంటే 1,00,000 కంటే తక్కువ శాలరీ ఎవరైతే ఉందో వాళ్ళు లో క్లాస్లో ఉన్నారో మీనింగ్ సార్ అది. అవునా కదా సార్? 1,00,000 కంటే ఎస్ సార్. ఎవరైతే ఎక్కువ తీసుకుంటున్నారో వాళ్ళు అప్పర్ క్లాస్లో ఉన్నారు. అవునా కదా సార్? అంటే మన లైఫ్ మనం ఆలోచించుకోండి. అంటే గవర్నమెంటే మనకి ఇండైరెక్ట్‌గా చెప్తుంది. బాబు నువ్వు లో క్లాస్‌లో ఉన్నావురా, పైకి రండి, పైకి డబ్బులు సంపాదించుకో, అప్పర్ క్లాస్‌లోకి వెళ్ళు అని చెప్తుంది డైరెక్ట్‌గా. అవునా కదా సార్? ఎస్ సార్. సో సింగిల్‌గా పని చేస్తే ఏంటి సార్? డబుల్‌గా మన టీమ్‌తో పని చేస్తే ఎలా ఉంది సార్? వర్క్ డన్ బై వన్ పర్సన్. ఒక్క పని చేస్తాడు. ఇక్కడ టీమ్‌తో పని చేస్తున్నాము. మనకి ఏదైనా ఐడియాస్ వచ్చినా గానీ మనం ఒక్కడివే భరించాలి దాంట్లో. కానీ దీంట్లో మనం ప్రిస్క్రిప్షన్ అందరు డిస్ట్రిబ్యూటర్ మన అందరికీ తెలుస్తది సార్. ప్రతి ఒక్కరు మనకు హెల్ప్ చేస్తారు దీంట్లో. ఎంటైర్ రెస్పాన్సిబిలిటీ లైఫ్స్ ఇన్ వన్ పర్సన్. ఏదైనా రెంట్ కట్టుకోవాలని ఏదైనా ప్రాబ్లమ్ వచ్చినా గానీ ఒక్కడే చేస్తాడు దాంట్లో. కానీ దీంట్లో మనం అంతా రెస్పాన్సిబిలిటీ అందరికి షేర్ చేసుకుంటాం దీంట్లో. అండ్ ద వర్క్ లోడ్ కెన్ బి హెవీ. దీంట్లో హెవీ ఏ వర్క్ వచ్చి ఎక్కువ వర్క్ వచ్చినా అతనే టెన్షన్ తీసుకోవాలి, అతనే లోడ్ చేసుకోవాలి, అతనే సాల్వ్ చేసుకోవాలి. కానీ దీంట్లో వచ్చిన తర్వాత మనకు అప్లైన్లు ఉంటారు, అప్లైన్ సపోర్ట్ చేస్తారు. వాళ్ళు అప్లైన్ చేసి మనకు సపోర్ట్ ఇలా కాదు నువ్వు ఇలా చేయి అని చెప్పి మనకు గైడ్ చేసి ముందుకు తీసుకెళ్తుంటారు. మిస్టేక్స్ ఆర్ నాట్ ఈజీలీ నోటిఫైడ్. దాంట్లో ఏ తప్పు జరిగినా మనం తెలుసుకోలేము. కానీ దీంట్లో మనం పలానా తప్పు చేస్తున్నావు నువ్వు, ఇది ఇలా వెళ్ళు అని మనకు అప్లైన్ సపోర్ట్ చేస్తుంటారు. సో టైం టేకెన్ మే బీ లాంగర్. దీంట్లో చాలా టైం పడుతుంది. కానీ కంప్లీటెడ్ ఫాస్టర్. దీంట్లో తొందరగా వెళ్ళొచ్చు. అవునా కదా సార్? లిమిటెడ్ స్కిల్స్. దీనికి ఒక స్కిల్స్ అనేది ఉంటుంది. చదువుకోవాలి, చదువు ఉండాలి, బిజినెస్ ప్లాన్ ఉండాలి. దీంట్లో స్కిల్స్ అనేది ఉండాలి. దీంట్లో మనకి ఏ సంబంధం లేదు. ఏజ్‌తో సంబంధం లేదు. చదువుతో సంబంధం లేదు. ఎలాంటి ఎస్. వాడైనా వచ్చి చేసుకోవచ్చు దీంట్లో. సక్సెస్ బిగిన్స్ పర్సన్ సాటిస్ఫాక్షన్. దీంట్లో సక్సెస్ బ్రింగ్స్ మనకు సాటిస్ఫాక్షన్ రావాలంటే ఎన్నో సంవత్సరాలు కష్టపడితే గానీ మనకు ఆ పెట్టుబడి పెట్టింది మనకు రావాలి. అప్పుడే మనం సాటిస్ఫాక్షన్ అవుతాం. కానీ దీంట్లో మనం పెట్టుబడే పెట్టలేదు. పెట్టకున్నా గానీ మనం సాటిస్ఫాక్షన్ తొందరగా తీసుకోవచ్చు దీంట్లో. అలాగే సార్. ఏదో సపోజ్ బిజినెస్ చేసుకోమంటే ట్రెడిషనల్ బిజినెస్ పెట్టుకున్నాము. ఆ బిజినెస్ పెడితే ఏంటి మన డైరెక్ట్ సెల్ ఏంటి? దీంట్లో రిక్వైర్మెంట్ లార్జ్ ఇన్వెస్ట్‌మెంట్. ఎక్కువ ఇన్వెస్ట్‌మెంట్ పెట్టాలి దీంట్లో. దీంట్లో మన పెట్టుబడి ఎంత రేపు పెట్టుబడి అసలే నిల్లు. అవునా కదా సార్? హై రిస్క్ ఉంటుంది దీంట్లో. రిస్క్ ఉంటది. మన దాంట్లో రిస్క్ అనేది లేదు. డిపెండ్ ఆన్ లార్జ్ ఇన్‌ఫ్రాస్ట్రక్చర్. అంటే ప్రతి దాంట్లో మనం రెంటులు కట్టాలి. వర్కర్స్‌కి పేమెంట్ ఇస్తుండాలి. దీంట్లో అలాంటిది ఏం లేదు సార్. లిమిటెడ్ ఇన్‌కమ్ దీంట్లో. దీంట్లో మనకు అన్‌లిమిటెడ్ ఇన్‌కమ్. వర్క్ ఫర్ మనీ. దీంట్లో మన డబ్బు కోసం మనం పనిచేస్తున్నాము. అదే దీంట్లో అయితే మనం డబ్బే మన కోసం పనిచేస్తుంది. లిమిటెడ్ టైమ్ ఫ్రీడమ్, ఫిక్స్డ్ వర్కింగ్ అవర్స్ దీంట్లో. కానీ మనం ఎనీ టైం మనకు నచ్చినప్పుడు చేసుకోవచ్చు మనం దీంట్లో. మనకి ఇష్టం ఉన్నప్పుడు చేసుకోవచ్చు దీంట్లో. లిమిటెడ్ పర్సన్ గ్రోత్. దీంట్లో మనం ఒక పర్సన్ డెవలప్ కావాలంటే టైం పడుతుంది దీంట్లో. అలాగే దీంట్లో అయితే మనం తొందరగా తీసుకోవచ్చు. తొందరగా డెవలప్‌మెంట్ కావచ్చు. సక్సెస్ టేక్స్ టైమ్స్. దీంట్లో సక్సెస్ కావాలంటే కూడా చాలా టైం పడతది. సో దీంట్లో మనం చేయాల్సింది ఏం లేదు సార్. మనకి ఫార్మ్ ఉంటది. ఈ ₹600 ఫార్మ్ పెట్టుకున్నాం అనుకోండి. సపోజ్ మనం పైన టాప్‌లో ఉన్నాం అనుకోండి. టాప్‌లో ఉన్నప్పుడు మనం ఏం చేస్తుంటామంటే అక్కడే ఉన్న మన మనిషిని నెక్స్ట్ ఇప్పుడు నేను చేస్తున్నాను. ఇప్పుడు నా కింద మీరొచ్చారనుకోండి. సో నేను చేసే ప్రతి బిజినెస్ కూడా మీ కింద వన్ సైడ్ నేను తీసుకువెళ్తుంటాను. సో నెక్స్ట్ మీరు వన్ సైడ్ చేసుకుంటే మాత్రం 50% వరకు మీరు చేసుకుంటే 50% వరకు మా ద్వారా వస్తదండి. అంటే మీకు ఒక్కరికే కాదు సార్. నెక్స్ట్ నేను ఇంకో వేరే వాళ్ళకి చెప్తుంటాను. సో వాళ్ళ ద్వారా కూడా వస్తే మనకు ఇలాంటి టైం వన్ సైడ్ యాడ్ చేసుకుంటూ పోతాము. సో ఇదే కాకుండా ఈ ₹600 వల్ల మనకు గుడ్ మార్నింగ్ మీటింగు, ప్లస్ సండే మీటింగ్స్, 8 స్టెప్స్ ట్రైనింగ్స్ ఇలాంటివన్నీ మనకు ఫ్రీ ఆఫ్ కాస్ట్‌తోనే మనకు ఈ ఈ అమౌంట్‌లోనే జరుగుతాయి సార్.
మనకి ఎవ్రీ మీటింగ్స్ కూడా మనం ఫ్రీ ఆఫ్ కాస్ట్ తెచ్చుకోవచ్చు. ఈ నాలెడ్జ్ ప్యాక్లో తీసుకోవచ్చు సార్ ఇది. సో ప్రతి మనిషి ఏంటంటే ₹600 మనం ఫామ్ నింపుకుంటే దీంట్లో మనం రిజిస్ట్రేషన్ చేసుకొని అంటాం. ఈ రోజు ఫామ్ నింపుకున్నామంటే ఈ రోజు మీకు రిజిస్ట్రేషన్ చేసుకోవచ్చు అన్నాడు సార్. అంటే మీరు షాపింగ్ చేసుకోవడానికి ఒక 1 ఆర్ 2 డేస్, 3 డేస్ టైం తీసుకొని షాపింగ్ చేసుకుంటే మీకు ఐడీ క్రియేట్ అవుతుంది సార్. థ్యాంక్ యూ సార్. హ్యాపీ షాప్ హ్యాపీ హ్యాపీ షాప్ సార్. గ్రేట్ బ్రైట్ ఫ్యూచర్ సార్. థ్యాంక్ యూ సార్. గ్రేట్ సార్, సూపర్ సార్. ఇంకొక ఒకసారి బిగ్ క్లాప్స్ అనమాట దయాకర్ సార్కి. సో సార్ ప్లాన్ ఇంకొక 2 సెషన్ సూపర్ గా చెప్పారు సార్. కాకపోతే కొంచెం ప్రతి ఒక్క పర్సన్ కూడా అర్థం కావాలనే ఉద్దేశంతో కొంచెం టైం అయితే తీసుకున్నారు. బట్ నో ప్రాబ్లం సార్, సూపర్ సార్. సో థ్యాంక్ యూ సార్. బిగ్ క్లాప్స్ అనమాట ప్రతి ఒక్కళ్ళు కూడా. ఇంకొక 2 నిమిషాలు సార్. ఒక 2 నిమిషాలు సార్. ఎస్ సార్. సార్ ఇప్పుడు షాపింగ్ చేశాను సార్. దీంట్లో మనం మీషోలో షాప్ బుక్ చేసుకుంటాము. ఆ షాప్‌లో మనకు ఐటెమ్స్ వచ్చేస్తాయి. ఐటెమ్స్ వచ్చిన తర్వాత మనం తీసేసుకుంటాం అయిపోతాయి కదా సార్. కానీ దీంట్లో ఎస్. మనకు చూడండి, నాకు మన అప్లయన్స్ మన అప్లయన్ నాగు సారు ప్లస్ గ్రేట్ డైమండ్ లీడర్ సార్ కూడా ఆయన మాకు బ్రీఫ్ చేశారు ఆ టైంలో. నేను మీకు ఎలా ప్లాన్ చెప్తున్నానో నాకు అలా ప్లాన్ చెప్పారు. శ్యామ్ చెప్పినాను నేను దీంట్లో వచ్చినాను. సామాన్ తీసుకున్నాను, ఐటెమ్ తీసుకున్నాను. ఒక షూ తీసుకున్నాను, ఒక వాచ్ తీసుకున్నాను, షూ తీసుకున్నాను, ఒక పేస్ట్ తీసుకున్నాను. దీంట్లో వల్ల నాకేమన్నా లాస్ ఉందా సార్ దీంట్లో? నో లాస్ సార్. అనేది లేదు. మనం తీసుకున్న డబ్బులు మన డబ్బులు మనకొచ్చినాయి. ఇప్పుడు ఎస్. మీషోలో మనం ఎలా బుక్ చేసుకుంటామో, దాని వల్ల మనకొచ్చిన తర్వాత కంపెనీకి మనకేం సంబంధం లేదు. చాలా మంది అంటారు, మళ్ళీ నేను డబ్బులు కట్టిన తర్వాత లాస్ అయితేనేమో, మనకెవరు వస్తారో రారో అన్నట్టు. కానీ మన దానిలో లాస్ నేను తీసుకొని మనం ఇంట్లో పెట్టుకున్నా గానీ మన డబ్బులు మనకొచ్చినాయి. దీనివల్ల లాస్ అనేది ఏం లేదు సార్. దీంట్లో చేసుకోవచ్చు. సార్ దీంట్లో మనం గ్రేట్ మెంటర్స్ మనం దిశ ట్రైనింగ్ వెళ్ళాం లాస్ట్ దిశ ట్రైనింగ్. ఈ దిశ ట్రైనింగ్ ఇప్పుడొచ్చింది. నేను లాస్ట్ దిశ ట్రైనింగ్‌లో నేను ఒక్కడినే సింగిల్. కానీ ఇప్పుడు దిశ ట్రైనింగ్ వెళ్తున్నాను. నా టీమ్ 80 మంది టీమ్ ఉన్నారు సార్ ఇప్పుడు. ఓ గ్రేట్ సార్. అంటే ఇప్పుడు లాస్ట్ నేను దిశ ట్రైనింగ్ వెళ్ళడం వల్ల దశ చేంజ్ అవుతానంటారు కదా సార్. ఎస్. ఎగ్జాక్ట్ ఇక్కడే చూస్తున్నాను సార్. ఇక్కడ నేను మా ఫ్యామిలీతో మనం బెంగుళూరుకి వెళ్ళాము. వెళ్ళిన మన సోమశంకర్ గురూజీ, మహా గురూజీ ఆయన ఏం చేస్తున్నారు, నాకు అక్కడ మంచి మాకు మాట అడిగారు నన్ను. దయగా మేమిద్దరం ఆర్మీలో చేసినాం. ఇద్దరం ఆర్మీలో చేసినాము. సార్ 13 సంవత్సరాలు చేసి బయటకు వచ్చేసిండు. నేను 26 సంవత్సరాలు చేసినాను. సార్ అడిగాడు నన్ను, దయగా నువ్వు 26 సంవత్సరాలు చేసినావు కదా, ఏం సంపాదించినావు అని అడిగాడు. నథింగ్ సార్, ఏం లేదు అన్నాడు. సార్ ఏం చేసిండంటే 13 సంవత్సరాలు చేసి లీవ్ వెళ్ళినాడు. లీవ్ వెళ్ళేసి అక్కడ షేప్ షాప్‌లో వన్ టైమ్ పర్చేజ్ చేసుకొని, టీమ్‌ని తయారు చేసుకొని, ఆ నెల రోజుల్లోనే అక్కడ సాలరీ ఎంత వస్తదో దానికంటే ఎక్కువ సంపాదించిండండి. సార్ చెప్పాడు. దానికంటే ఎక్కువ సంపాదించినాను. ఎక్కువ సంపాదించిన తర్వాత నేను ఆర్మీలో ఎళ్లి వాళ్ళతో తిట్టుబడి, ఆ ఎండలో, వానలో నేను చేయడం నాకు అవసరమా? ఇంట్లో నాకు కూర్చున్న దగ్గర టీమ్ దగ్గర వస్తున్నాయి. టీమ్‌తో పని చేస్తున్నా నాకు డబ్బులొస్తున్నాయి. కాబట్టి దీంట్లో నిలబడిపోయాను. ఆ సార్ 13 సంవత్సరాలు చేసి నిలబడిపోయి, ఇప్పుడు సార్ ఎంతో గ్రేట్‌గా మా ఆర్మీలో కమాండెంట్ ఎంత సాలరీ తీసుకుంటున్నాడో అంత టాక్స్ కడుతున్నారు. అదే సార్ నాకు చెప్పారు. ఆ సార్ చెప్పినప్పుడు మాకు గ్రేట్‌గా గురూజీ చెప్పినప్పుడు నాకేమైంది అర్థమైందంటే, నా మైండ్‌లో అప్పుడే కూర్చుందన్నాడు. దిశ ట్రైనింగ్‌లో 26 సంవత్సరాలు సంపాదించినావు, నువ్వేం చేసినావు? ఈ ఒక 5 సంవత్సరాలు దీంట్లో నిలబడు. నిలబడిన తర్వాత నీకు లైఫ్ అనేదో నీకే చేంజ్ అర్థమవుతదని చెప్పేసి మన గ్రేట్ గురూజీ చెప్పడం వల్ల దీంట్లో రావడం వచ్చింది. ఇప్పుడు అంతకుముందు నేను ఐడీ తీసుకున్నాను. కానీ చేయలేదు. ఎప్పుడైతే దిశకొచ్చిన తర్వాత నా దశ మారిపోయిందన్నట్టుగా ఇక్కడ నా బల్బు వెలిగినప్పుడు. ఆ బల్బు వెలిగిన తర్వాత అప్పుడు నేను దీంట్లో కంటిన్యూ చేయడం జరిగింది సార్. సో, దాని ద్వారా ఇట్లా మనము ఉత్కర్ష్ భారత్ కూడా వెళ్ళాము. మన గ్రేట్ మెంటర్స్ కూడా ఇట్లా ఇగ్నైట్ పార్టిసిపేట్ టీమ్‌లో కూడా అటెండ్ చేసినాం సార్. ఇట్లా నాకు కూడా ప్రతి అంటారు కదా సార్. నీకేమొచ్చినాయి అని అడుగుతారు. ప్రతి ఒక్కరు అడుగుతారు. స్టార్టింగ్‌లో ఒక విత్తనం పెట్టిన తర్వాత ఒకటేసారి 10 ఆకులు రావు కదా సార్. ఒకటేసారి 50 ఆకులు రావు. నో. స్టార్టింగ్‌లో 2 ఆకులు, 4 ఆకులు, 6 ఆకులు వస్తుంటాయి కదా! సేమ్ అలాగే ఇందులో ఫస్ట్ నాకు 2000 ₹6,000 వచ్చినాయి. ₹2,000 వస్తున్నాయి. అలాగే తీసుకున్నాను. ఒక వారంలో మనము ముగ్గురిని చేసుకుంటే గోల్డ్ మెడల్ కూడా నాకు సన్మానం జరిగింది సార్. అలాగే ర్యాంక్ 1 కంప్లీట్ చేసుకున్నాను. ఇప్పుడు ర్యాంక్ 2 కంప్లీట్ చేసుకున్నాను. ర్యాంక్ 1 కంప్లీట్ చేసుకుంటే ₹7,000 వస్తున్నాయని చెప్పింది కదా! ర్యాంక్ 2 కంప్లీట్ చేసుకున్నాక 9,000 ఇస్తున్నట్టు కంపెనీ ఇచ్చింది. మొన్న ఊటీకి కూడా సెలక్షన్ అయినాం సార్. మొన్న ఊటీకి కూడా ఎళ్ళొచ్చినాం. ఆ ఊటీకెళ్ళొచ్చి ప్లస్ ఊటీలో సెలక్షన్ అయిపోయి ముగ్గురం బ్రదర్స్‌తో సహా ఎళ్ళాము. సింగపూర్ కూడా అచీవ్ అయినాం సార్. సింగపూర్ టార్గెట్ కూడా విన్ అయినాము. ఇప్పుడు అక్టోబర్‌లో మేము సింగపూర్ వెళ్ళిపోతున్నాం. గ్రేట్ మెంటర్స్ మన గురూజీ ఆశీర్వాదం వల్ల, వాళ్ళ బ్లెస్సింగ్స్ ప్లస్ వాళ్ళ గైడెన్స్ వల్ల ఇప్పుడు సింగపూర్ కూడా అచీవ్ అయినాం సార్. సో, అచీవ్ అయ్యి మనం ముందుకు తీసుకెళ్తున్నారు సార్. అలాగే నెక్స్ట్ ఈ టార్గెట్ కూడా విన్ అవ్వడానికి మేము ఛాన్స్ చేస్తున్నాం సార్. మన ఊటీలో వెళ్ళిన ఫోటోస్ కూడా చూడండి సార్. అచీవ్‌మెంట్స్ టార్గెట్స్ ఇచ్చింది మా ముగ్గురు బ్రదర్స్. శ్రీనివాసు మా బ్రదర్ ముగ్గురం మేము వెళ్ళినాం సార్ అక్కడికి. Soy arena, oh so bright. Baila conmigo toda la night. El ritmo suena, can you feel? Move your body, it's so real. Muévete, don't stop.
Cigarino, I'll show you how. ఏంటి సార్ 5 స్టార్ హోటల్లో మనకి ఎక్కడ చెప్తారు సార్ ఇలాంటి Burning high, feel the heat, bajo el sky. Baila, baila, sin parar, shake your body, shine like star. Baila, baila, en el mar, keep it going, no queda igual. బర్త్డే కూడా జరిగింది సార్ ఆ రోజు. నాకు లక్కీ నా అదృష్టం ఏంటంటే ఆ గేట్ పెట్టడంలో అదృష్టం నా అదృష్టం సార్ అండి. గ్రేట్ అప్లై డైమండ్ లీడర్ తో నేను బర్త్డే సెలబ్రేట్ చేసుకున్నాను సార్. Shining down, yes, the sun goes on. Boom, 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 take me higher. ఎవరైనా నేను లైఫ్ లో కేక్ కట్ చేయలేదు సార్. ఆ కేక్ కట్ చేయడం కూడా గ్రేట్ అప్లై మన గ్రేట్ మెంటల్స్ మన గురుజీ వాళ్ళతో కట్ చేయడం కట్ చేసినాను సార్. నా లైఫ్ లో ఎవరికి నేను కేక్ కట్ చేయలేదు. బర్త్డేకి ప్రతిసారి కట్ చేయలేదు. ఫస్ట్ టైం. Sin parar, shake your body, shine like star. Baila, en el mar, keep it going, no queda igual. సో ఇది సార్ సార్ టైం తీసుకున్నందుకు ఇది ఎందుకు చూపిస్తున్నానంటే సార్ నేను ఊటీలో 6 నెలలు ఉన్నాను సార్. డ్యూటీలో ఉన్నప్పుడు 6 నెలలు ఊటీలో ఉన్నాను, 6 మంత్స్. కానీ ఇలా బయటికి ప్రపంచం అసలు చూడలేదు నేను. అంటే ఇప్పుడు మనం అంటే గ్రేట్ కంపెనీ మన షేప్ షాపులు వచ్చిన తర్వాత ఊటీకి తీసుకెళ్ళిన తర్వాత ఈవెన్ టాయ్ ట్రైన్ కూడా నేను లైఫ్లో అక్కడ 6 నెలలు ఉన్నప్పుడు 6 నెలలు చూడలేదు. ఆ బోట్లోకి వెళ్ళలేదు, ఆ ఫ్యాక్టరీస్ కూడా చూడలేదు. అంటే అప్పుడు మా డ్యూటీ ఎలా ఉంటుంది అంటే ఆ లోపల 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 ఉంటుంది. అంటే నేను ఎందుకు చెప్తున్నా అంటే ప్రతి గవర్నమెంట్ కొంతమంది అంటారు నేను ఫారిన్ డ్యూటీ చేసుకుంటూ ఫారిన్ వెళ్తాను, డ్యూటీ చేసుకుంటూ నేను అక్కడికి వెళ్తాను ఇక్కడికి వెళ్తాను. కానీ పాసిబుల్ కాదు. ఎందుకంటే డ్యూటీ మెంటల్లో అక్కడ డ్యూటీ మెంటల్లో ఉంటాం, అక్కడే ఉంటారు వాళ్ళు. అక్కడ వర్క్ చేయించుకుంటారు కానీ బయటకు పంపించారు. బయటికి వెళ్ళాలంటే అవుట్ పాస్ తీసుకోవాలి, అవుట్ పాస్ తీసుకొని పొద్దున్నే వెళ్ళి సాయంత్రం వరకు రిటర్న్ వచ్చేయాలి. కానీ ఇలాంటి లగ్జరీ లైఫ్ అనేది మనకు లైఫ్లో ఎక్కడ దొరకదు సార్. 5 స్టార్ హోటల్లో ఉండడము, 5 స్టార్లో ఉండేసి మనకి ఇంత పెద్ద గ్రాండ్గా మనకి ఇంత హోటల్లో ఉండి మన గ్రేట్ గురూజీ గారు మనకి ఇలాంటి అరేంజ్మెంట్ చేసి ఇలా ఇచ్చినందుకు చాలా సంతోషం. థ్యాంక్ యూ సార్. సో ఇంత ఉన్నాయి సార్ ఇలాంటివి. సో మనకు ఉన్నది సార్ మొత్తం డాన్స్ ఇలా మనం మన దీంట్లో కూడా వెళ్ళాం సార్. మొన్న టుగెదర్ 25 సెలబ్రేట్ చేసినాం, సెలబ్రేట్కి వెళ్ళాం సార్. థ్యాంక్ యూ సార్. సార్ థ్యాంక్ యూ సార్. నాకు ఈ అవకాశం ఇచ్చినందుకు థ్యాంక్ యూ, ధన్యవాదాలు సార్. అందరు గురుజీకి టీం అందరికీ ధన్యవాదాలు సార్. థ్యాంక్ యూ సార్.